నమస్తే. తెలంగాణ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. పత్తి రైతులు, ప్యాడీ రైతులు, వరి ధాన్యం పండిస్తున్న రైతులు, పండించిన రైతులు, మక్క రైతులు, అన్ని రకాలుగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గింజ కొనుగోలు దగ్గర నుంచి పంట పండించి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి అమ్ముకునేంత దాకా ప్రతి సందర్భంలో నష్టపోతూనే ఉన్నాడు. ఈ నష్టాలే రైతుల ఆత్మహత్యలకి కారణమవుతున్నాయి. అప్పుల పాలై ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. సో ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పత్తి మార్కెట్కి వచ్చినాం. అన్ని జిల్లాల పత్తి మార్కెట్లతో పోలిస్తే ఆదిలాబాద్ పత్తి మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడ పత్తి పండించే రైతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ కేంద్రానికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతున్నది ఈ కాటన్ కొనుగోలు విషయంలో, సిసిఐ ఏం చేస్తున్నది, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా రైతులని ఇబ్బంది పెడుతున్నది, అండ్ దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నది. తేమ దగ్గర నుంచి రైతులు ఇప్పటికే వర్షాల కారణంగా, ఈ వరదల కారణంగా చాలా తీవ్రంగా నష్టపోయారు. మామూలు నష్టం కాదు అది. సో ఇప్పటికే పండించిన పంట అంతా నాశనం అయిపోయింది. ఒకవైపున ఎంతో కొంత కొనుగోలు కేంద్రానికి వచ్చిన పంటలో తేమ ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందని రకరకాల కొర్రీలు పెట్టి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. 8% నుంచి 8% లోపు ఉంటేనే ఈ 8,110 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. 8కి ఎంత ఎక్కువ శాతం ఉంటే అంతకి 1 పాయింట్ని కట్ చేసుకుంటూ వస్తారు. అంటే దాదాపు ఒక పాయింట్కి 63 రూపాయలు, 83 రూపాయలు పర్ క్వింటా కదా. ఒక క్వింటాకి 83 రూపాయలు కట్ చేసుకుంటూ వస్తారు. ఒకవేళ కనుక 12% ఎక్కువగా ఉంటే తేమ శాతం అస్సలు కొనుగోలే చేయరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. సో అట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది. నాట్ ఓన్లీ ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, ఇట్లా ఏ మార్కెట్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. అత్యంత దారుణంగా ఉంది. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే రైతులు అంటున్నారు, మేము ఇప్పుడు ఈ చలికాలము, వింటర్ సీజను, అందులో ఇట్లా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఫాగ్ ఎక్కువగా ఉంటుంది, మంచు ఎక్కువగా కురుస్తుంది. మధ్యాహ్నం లోడ్ చేస్తే ఒక తేమ శాతం నెంబర్ ఒకలా వస్తున్నది. రాత్రిపూట మేము ఈ లోడ్ ఎక్కిస్తే ఇంకొక రకంగా ఉన్నది. ఇట్లా మేము చాలా నష్టపోతున్నామని అంటున్నారు. ఏ రైతుకు కూడా 8,110 రూపాయల మద్దతు ధర వచ్చిన దాఖలాలు చాలా తక్కువ, ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు వీళ్ళు మనం ఇక్కడ నిలబడ్డ ప్రాంతంలో తేమ శాతాన్ని చెక్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళు వెయిట్ చెక్ చేసిన తర్వాత పక్కనే జిన్నింగ్ మిల్లు ఉంటుంది. ఆ జిన్నింగ్ మిల్లులో వీళ్ళు అన్లోడ్ చేస్తారనమాట. సో ఎంత రేట్ అన్నది ఆ మిల్లు దగ్గర డిసైడ్ అవుతుంది. నిన్న మొన్నటి దాకా ఈ జిన్నింగ్ మిల్లులు కూడా సమ్మెలో ఉన్నాయి. ఈ సమ్మెలో ఉన్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అట్లా చాలా ప్రైవేటు దళారులకి ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎందుకు సిసిఐ ఇన్ని కొర్రీలు పెడుతున్నది? మన భారతదేశం ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో 11% ట్యాక్స్ని టోటల్గా క్యాన్సిల్ చేసి పడేసింది. అంటే వేవ్ చేసేసింది, ఎత్తేసింది ఆ ట్యాక్స్ని. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పత్తిని, దాని మీద ఉన్న 11% ట్యాక్స్ని ఎత్తేసింది. దీని కారణం చేత ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఆ విదేశీ పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఈ దేశీ పత్తిని పక్కన పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నది. కేంద్రం ఏం చెప్తున్నది, మేము వస్త్ర పరిశ్రమని, టెక్స్టైల్ రంగాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మొత్తం మూతపడుతున్నాయి కాబట్టి నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. మరి రైతుల పరిస్థితి ఇప్పుడు సిసిఐ ఒకవేళ కొనుగోలు చేస్తే సిసిఐ దగ్గర ఉన్న పత్తిని మళ్ళీ ఎవరు కొనాలి? టెక్స్టైల్స్ కొనట్లేదు. సో ఎట్లాగో వీళ్ళు కొనరు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొనరు అని చెప్పి వాళ్ళు ఎట్లాగో విదేశీ వ్యాపారుల సైడ్ వెళ్తున్నారు, విదేశీ పత్తి సైడ్ వెళ్తున్నారు. దేశీ పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి సిసిఐ కావలసినంత మేర, ఎంత వీలైతే అంత తను కొనుగోలు చేయడానికి ఇష్టపడకుండా ఆపేస్తున్నది. అందుకే ఈ రకరకాల కొర్రీలని పెట్టుకుంటూ వస్తున్నారు. సో ఇది మూలం ఇక్కడ ఉన్నది. సరే, దీనికి రకరకాలుగా చెప్తున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీని కాపాడాల్సిన అవసరం ఉంది కదా, ఇంకోటి అని చెప్తున్నారు. కానీ మరి రైతులను ఎవరు ఆదుకోవాలా? రైతుల పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంది. ఇంతకుముందు ఒక ఎకరాకి 12 క్వింటాల వరకు కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 క్వింటాలకే పరిమితిని విధించారు. పాపం అట్లా కూడా రైతులు వర్షాల వల్ల అంత దిగుబడి కూడా రాలే. ఒక ఎకరా పత్తి పండించాలి అంటే దాదాపు 50,000 రూపాయలు ఆ పైన ఖర్చు అవుతుంది. కౌలు రైతులకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతున్నది. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఒకసారి ఇక్కడ ఈ మాయిశ్చర్ ఎట్లా చెక్ చేస్తారనేది ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ట్రాక్టర్ కానీ వీళ్ళు తీసుకొచ్చిన పత్తిలో మాయిశ్చర్ని ఎట్లా, తేమ శాతాన్ని ఎట్లా చెక్ చేస్తారన్నది ఒక డెమో చూద్దాం. ఏమైందట? ఒకటి చెక్ చేయండి ఒకసారి. ఏమైందట?
ఓకే. సో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ తేమ శాతాన్ని లెక్కిస్తారు. సో ఈ తేమ శాతాన్ని ఎట్లా లెక్కిస్తారంటే ఒక ట్రాక్టర్ వస్తే ఆ ట్రాక్టర్లో 5 సార్లు ఆ తేమ శాతాన్ని చెక్ చేసి డివైడెడ్ బై 5 వేస్తారు. సో డివైడెడ్ బై 5గా వచ్చిన శాతమే ఫైనల్ అనమాట అది. సో దాని ప్రకారంగా రేటు కట్టిస్తారు. సో అది 8% ఉంటే 8,110 రూపాయలు ఇస్తారు. 8 కంటే ఎక్కువ 12% లోపు ఉంటే ఒక్కొక్క పాయింట్కి పెరిగిన ఒక్కొక్క పాయింట్కి 83 రూపాయలు తగ్గించుకుంటూ వస్తారు. ఒకవేళ 12% కంటే కనుక ఎక్కువ ఉంటే అసలు కొనుగోలే చేయరు. ఇదనమాట. ఒకసారి దీన్ని ఎట్లా లెక్కిస్తారో చూద్దాం చూడండి. సో ఒక ప్రత్యేక మెషిన్ పరికరం ద్వారా వీళ్ళు తేమ శాతాన్ని చెక్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం అనమాట. మొత్తం 5 సార్లు చెక్ చేసి డివైడెడ్ బై 5 చేస్తారు. ఎంత వచ్చిందండి ఒకసారి చూపించరా? 6 అని ఉంది, 6.5% ఉంది. ఫస్ట్ టైం 6.5% వచ్చింది. నెక్స్ట్ టైం 6.1% వచ్చింది. సెవెన్ పాయింట్ సిక్స్ థర్డ్ టైం. 6.1. సో ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటే జనరల్ తొక్కుడు పెట్టుకుంటారు, తొక్కుడు వల్ల ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 15% వచ్చింది. ఇక్కడ అంటే ఎక్కువ తొక్కుతారండి జనం అండి, అందువల్ల మాయిశ్చర్ వస్తుంటుంది. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 5 డివైడెడ్ బై కొడతాం సార్. 5 ఇప్పుడు వచ్చిన 5 బై 5 చేస్తారు. 5 కొడతాం, వచ్చిన యావరేజ్ని బట్టి మాయిశ్చర్ రాస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ మిల్లుకి వెళ్తారా? ఏ మిల్లు అయితే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు ఆ మిల్లుకి పంపించేస్తాం. వాళ్ళు బుక్ చేసుకున్న మిల్లుకి, వాళ్ళు ఏ మిల్లు అయితే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో ఆ మిల్లుకి పంపించేస్తాం. ఎట్లా ఇది యాప్ త్రూనే? యాప్ ద్వారా కపాన్ అది లేదండి, కపాస్ కిసాన్ ఆ యాప్ ద్వారా బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఏ మిల్లు అయితే ఇప్పుడు బుక్ చేసుకుంటారో ఆ మిల్లుకే మేము ఇక్కడ గేట్ పాస్ రాసి పంపిస్తామండి. ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంటే పరిస్థితి ఇప్పుడు 8% అబోవ్ వస్తే 8% అబోవ్ వస్తే 9 రాస్తామండి. 8.4 వస్తే 8 రాస్తాము. 8.5 వస్తే 9 రాస్తాము. 9.4 వచ్చినా 9 రాస్తాము. 9.5 వస్తే 10 రాస్తాం. ఇప్పుడు 8.5 వచ్చి 9 అనుకోండి, ఎంత కట్ చేస్తారు? అంటే పాయింట్కి 81 రూపాయలు కట్ అయింది కదండి. క్వింటా అది క్వింటాకి 81 రూపాయలు. ఒకవేళ 12% దాటితే 12% దాటితే లేదండి, తీసుకోవట్లేదు, అవకాశమే లేదు. మళ్ళీ పంపించేస్తారా వాళ్ళని? ఆరబెట్టుకోమని చెప్తారు. ఆరబెట్టుకుంటే మళ్ళీ తర్వాత 3 గంటలకు వెళ్ళి చూసి పాస్ అయితే పాస్ చేస్తాం. ఇప్పుడు సిచ్యువేషన్ కొంత ఇబ్బందిగానే ఉంది కదా, మొన్న దాకా వచ్చిన వర్షాలు ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది, దాదాపు పాస్ అవుతానే ఉన్నాయి అన్ని బండ్లు. ఇది ఆరబెట్టుకుని ఇంతకుముందు దాదాపు 15-20 బండ్లు ఆరబెట్టుకునే వాళ్ళు ఒక వారం క్రితం. ఇప్పుడైతే లేదు, అందరు ఆరబెట్టుకొని రైతులు తెచ్చుకుంటున్నారు. మంచిగా పాస్ అవుతుంది. సీసీఐకి గిట్టుబాటు ధర. ఎన్ని క్వింటాళ్ళు ఒక ఎకరాకి మీరు తీసుకుంటున్నారు? యాప్ లోనే తెలిసిపోద్దా? అది అక్కడ సీసీఐ వాళ్ళు చెప్తారండి. 7 క్వింటాల వరకు పెట్టారు ఎకరానికి, దాని ప్రకారమే ఇక్కడ దిగుమతి చేసుకుంటారు. తర్వాత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొక స్లాట్ బుక్ చేసుకొని ఇంకొక పేరు మీద, రైతు పేరు మీద మళ్ళీ దిగుమతి చేసుకోవాలి. ఓకే. సో ఇది రైతుల అంటే ఎట్లా ఇది టెక్నికల్గా వీళ్ళు ఎట్లా చేసి ఎట్లా తేమ శాతాన్ని డిసైడ్ చేస్తారన్న దానికి సంబంధించిన ఒక చిన్న ఇది. రైతులు ఎవరున్నారు ఇక్కడ? రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? రిజెక్ట్ అయిన బాబు ఎవరు? రండి బాబు, ఏమైంది? సో మీది రిజెక్ట్ అయిందా? ఏ ఊరు? మాండగాడ. ఏ మండలం? జైనత్. ఓకే. ఎందుకు రిజెక్ట్ అయింది మీది? 14 వచ్చింది అంటున్నారు. వారం రోజులు ఎండబెట్టిన, అయితే అది కుప్ప పెట్టిన జాగానే గరం వచ్చింది. కొంచెం ఒక రోజు ముందు ఎండబెట్టిన. ఓకే, అంతే. ఇప్పుడు మొత్తం 5 సార్లు చేసిన 14 వచ్చిందా? 13, 12 ఇట్లా చూపింది. ఒక్కో జాల 15 చూపింది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ మీరు తీసుకోమంటున్నారా? ఏమో ఆరబెట్టు అంటున్నారు. ఇక్కడ ఎక్కడ ఆరబెట్టాలా? ఏమో ఎక్కడ. ఎంత పత్తి అయింది ఈసారి మీకు? అయింది 30 క్వింటాల దాకా అయింది. 30 క్వింటాల్ అయింది.
మళ్ళీ మీరు ఒకవేళ ఆరబెట్టాలంటే మళ్ళీ మీ ఊరు దాకా పోవాలా? పోబడుతుంది. ఓకే. ఎట్లుందండి ఓవరాల్గా? అంటే ఎకరానికి ఎంత ఖర్చు అయింది? 4 కుంటలు వెళ్ళింది వీడికి. ఖర్చు ఎక్కనైంది 70-80 అయినట్టే. ఎకరానికి 70 కౌలుతోటి నేను కౌలు చేస్తా. మీరు కౌలు రైతులా? కౌలు రైతు. ఇప్పుడు యాప్ లో మీరు ఎన్రోల్ కావాలి కదా, ఎట్లా మీరు రైతు ఎండబెట్టినా ఈడ వస్తుంది కదా అనుకున్నాం, గంతి తెచ్చినా. అట్లా కాదు, ఏదో యాప్ లో ఈ కపాస్ యాప్ లో మీరు ఎంటర్ ఈ కిసాన్ యాప్ తోటి మాకు ఏం తెలుస్తలేదు. నేను కూడా వేయలే, వేరే వాళ్ళతో చేపించిన. అవి మాకేం తెలియదు. 70,000 అయింది ఎకరాకి మీకు? ఖర్చు 70 కౌలు. ఎంత దిగుబడి ఎంత వచ్చింది? 4 కుంటలు పడ్డది వీడికి ఎకరు. అంతే. ఎందుకు 10-12 క్వింటాల్ వస్తుంది అని అంటారు కదా? వస్తుండే కానీ ఈ సంవత్సరం వర్షాలతోటి దెబ్బతిన్నది. ఇప్పుడు మొత్తం నష్టాలే కదా మీకు? నష్టాలే. ఇప్పుడు ఎకరాకి 70,000 పెట్టినా 2,28,2,80,000 అయింది. మీరు ఇంకా పత్తి అమ్మలేదు? పత్తి ఒక బొండదేలు ఇగలం ఫస్ట్ తెచ్చిన. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? కౌలుకి ఎంత తీసుకున్నారు? 11 ఎకరాలు పట్టిన. ఓకే. ఈ యాప్ వల్ల చాలా ఇబ్బంది ఉందా? చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. వాళ్ళకి తెలుస్తలేదు, రైతులకు ఏం తెలుస్తుంది యాప్. అది కిసాన్ యాప్ అట, స్లాట్ బుకింగ్, ఏ జీనో, రేట్ డేట్ ఏమి తెలియట్లేదు రైతులకు. ఇంతకుముందే బాగుండే, ఎప్పుడంటే అప్పుడు నింపుకొని వచ్చి తీసుకొస్తుండే. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ అంటే ప్రాబ్లం అవుతున్నది. అందరు రైతులకు తెలియదు కదా స్లాట్ బుకింగ్ అంటే. ఆ యాప్ గురించి తెలియదు కదా. ఏమేమి కష్టాలు మీకు ఉన్నాయి అంటే దేని వల్ల మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మార్కెట్ లో? ఇబ్బంది అంటే ఇంటికాడ అయితే మంచిగా కనిపిస్తుంది పత్తి, ఇక్కడ తెచ్చి అంటే మ్యాచర్ అంటారు. మన మధ్య మిషన్ తెచ్చి తీసుకురాము కదా. ఇక్కడ వచ్చి మిషన్ పెడితే 14, 15, 16 వస్తే రిజెక్ట్ అవుతున్నది. అది ఆరబెట్టాలా, కూలీల ఖర్చులు, కిరాయా, మరి ఆడ ఇంటికాడ పోయి ఆరబెట్టి మళ్ళీ డబ్బులు నింపుకోరాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. ఏమంటున్నారు ఇక్కడ? సరిగ్గా స్పందిస్తురా నాయకులు, లీడర్లు వచ్చి? కొంచెం ఏ లీడర్ వచ్చినా కానీ వెన్నెముక్క, రైతు అంటే వెన్నెముక్క అంటారు. మరి అంతే సార్, రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఏమి చేస్తలేరు ఇక్కడ. ఇప్పుడు ఎకరాకి 7 క్వింటాలే తీసుకుంటున్నారట కదా? తీసుకుంటున్నారు. ఇంతకుముందు 12 క్వింటాల్ దాకా తీసుకునేది. 12 కుంటలు తీసుకుంటున్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ సంవత్సరం 7 కుంటలు తీసుకుంటున్నారు. ఇక మేము కౌలుకు చేసిన ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, జాబ్ ఉంటుంది. ఇక అక్కడ నుంచి ఇక్కడ వచ్చి స్కాన్ కొట్టాడు. ఇక ప్రాబ్లం ఉన్నది. ఇక ఎట్లా అమ్మాలా ఎట్లా? కౌలు కొడితే హైదరాబాద్లో ఉంటాడు, జాబ్ ఉన్నదానికి. ఈడొచ్చి అయితే తమ్ పెట్టాలా, అతడు ఫోటో కావాలా. ఓనర్ది. మేమైతే కౌలుకు పట్టుకున్నాం. ఇక ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకున్నారు? 8 ఎకరాల కౌలుకు ఉన్నది. ఓనర్ వచ్చిండా? ఓనర్ జాబ్ ఉన్నదానికి. నీకోసం నేను అక్కడ నుంచి రాలా సరిలా అని ఇట్లా అంటున్నాడు. ఇక ఏం చేసారు మరి? ఎట్లా తీసుకొచ్చారు? ఇక మా ఇంటి భూమి మీద కొంచెం కదా, దాని మీద వేసేస్తా అంటున్నాయి. మరి చూసుకుందాం. ఇక అంత ఇబ్బంది ఉంటే ప్రైవేట్ లో అమ్మేపడుతుంది. ఇక అంతే. ప్రైవేట్ లో ఎంత పోతున్నది? 6,000, 6,500 ఇట్లా పోతున్నా సార్. అంతే. అక్కడ 8,000 వస్తుందా ఎవరికన్నా? ఇక్కడ ఇప్పుడు ఇవాళ స్టార్ట్ సార్. ఇంకా ఇన్ని రోజులు చేయాలి మనం. ఇదంతా వీళ్ళు ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా చేస్తున్నారని గోల్మాల్ ఉంటుందా ఈ మిషన్లు? ఇదంతా గోల్మాల్ ఏమో సార్. అలాగే మనకి మిషన్లు తెలుసు కదా, అలాగే మిషన్లు మనకేం తెలియదు కదా, మనకు అది తెలియదు. ఇక వాళ్ళు ఇక మిషన్లు ఇక ఎంత వస్తుంది ఎంత మేము ఇంటికాడికి వెళ్ళి ఎండిందని మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు పత్తి మీద ట్యాక్స్ ఉండే, విదేశాల నుంచి మన దేశానికి వచ్చే పత్తి మీద ఇంతకుముందు ట్యాక్స్ ఉండే. సో దానివల్ల ఎవరైతే ఈ టెక్స్టైల్ వస్త్రాలు కొనుగోలు తయారు చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, బట్టలు తయారు చేసేటోళ్ళు, వాళ్ళు మన పత్తి ఎక్కువ కొనేటోళ్ళు. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎత్తేసిర్రు, 11% ట్యాక్స్ ఎత్తేస్తే వాళ్ళందరూ ఆ పత్తి కొనుక్కుంటారట. కేంద్రం మన పత్తి కొంటలేరట ఇప్పుడు. మనకు తెలియదు సార్, అది మనకు అది తెలియదు. కేంద్రం ట్యాక్స్ ఉన్నదో బంద్ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళని ఎవరన్నా వచ్చి మరి ఎట్లా జరుగుతుంది ఏంది అని ఏమన్నా చూసిపోయిరా? చూసిపోయి ఇక ఇవాళ వచ్చినాం మేము సార్. మేమైతే ఇవాళ వచ్చినాం, పత్తి తీసుకుని వచ్చినాం. ఏం పెద్ద మనిషి, ఎన్నేళ్ల నుంచి మీరు ఈ పత్తి సాగు చేస్తున్నారు, అమ్ముతున్నారు? మాలేషియాలో సార్ సాగు చేయబట్టి నేను పుట్టి నుంచి ఇదే వ్యవసాయమే. ఒక్కోసారి మంచిగా దిగబడితే ఈ సంవత్సరం అయితే మస్తు లాస్ ఉన్నది. వర్షాలు మంచిగా వడి అంత దింగానే అయిపోయింది. పత్తి దిగుబడి రాకలేదు. ఇప్పుడు ఇలా పత్తి సుఖ తీసుకొచ్చింది. ఎన్ని ఎకరాలు ఉంది? సొంత భూమేనా? సొంత భూమి. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాల సగం ఉంటుంది. 5 ఎకరాలు అదే పండించినవా? అదే పత్తి పండించిన. ఎంత వచ్చింది దిగుబడి? దిగుబడి ఇంకా ఏం రాలే. ఇలా తెచ్చినామో ఎంత అవుతుందో. ఈ దిగుబడి దాకా 20 కుంటల దాకా వెళ్ళింది. దాంట్లో 5 ఎకరాల్లో 20 వెళ్ళింది. ఇంకెళ్తుంది ఏమి ఎంత వెళ్తుంది ఏం చెప్పలేము. ఎకరాకి 10 క్వింటాల్ వచ్చే అవకాశం లేదు. అవకాశం లేదు. లేకుంటే మంచిగా అవకాశం ఉండే కానీ ఈ సంవత్సరం దిగుబడి రాదు, వర్షాలు పడి.
దింగాని అయిపోయింది. కాస్త కారికి మస్తు ఇబ్బంది అయినది, ఆగమైంది. ఇక ఇప్పుడు డబల్ ఇప్పుడు ఎక్కడికో 12 కుంటాలు తీసుకున్న పడితే ఇప్పుడు డబల్ ఇప్పుడు మ్యాక్స్కు డబల్ ఖర్చు పెట్టాలా, అది ఒక్కసారి వచ్చి డబల్ తీసుకురాలా. ఇప్పుడు డబల్ ఖర్చు అవుతున్నది కాస్త కార్ని. ఇక కాస్త కార్ని వెనక కొనియకుండా ముందు అడగ కొనియకుండా నడమల్ని ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా మరి ఈడనే అమ్ముదామని తీసుకొచ్చినావు కదా, మీది చెక్ చేసిరా ఎంత వచ్చింది తేమ? అటే ఉన్నది పక్కన భయం అవుతుండొచ్చు ఎంత వస్తుందో అట్లేం భయం ఏం లేదు. ఎండిన పత్తి ఎండ పెట్టుకొని తెచ్చినాం కదా, అంటే భయం అయితే ఉంటది కదా లోపల ఏం లేదు. కనకాని ఎండినది కదా, గట్టి ఇట్లా కింద కట 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 అంటున్నది కింద. అదైతే సరే కానీ ఎంత ఇప్పుడు ఇంత ముందు లెక్క ఈసారి ఎక్కువ ప్రాబ్లం ఉందా గతంలో? ఈసారి ఎక్కువ ప్రాబ్లం, పోయిన సంవత్సరం ఇంత ప్రాబ్లం లేదు. మా భార్య పండుగ పట్టుంటే మేమే తెచ్చి అమ్ముకున్నాం, మా ఆధార్ కార్డు పెట్టి అవన్నీ చేసి. ఈ సంవత్సరం వాళ్ళే క్యాండిడేట్ రాలే అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో లోన్లు వచ్చినా పర్వాలేదు అని వెళ్ళిపోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎంత ఖర్చు వచ్చింది నీకు ఒక ఎకరాకి? ఎక్కడికి వచ్చిండొచ్చు 20,000 దాకా వచ్చింది. తక్కువ వచ్చింది ఆయనకి 50-60,000 మేము సొంతం భూమి కదా, పశువులేరు పోస్తాం. ఈ మందులు పోసేటి మందులతో దండి పిరమైనాయి, కొట్టేటి పోసేటి అన్ని మస్తు ఇదైనాయి, అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. ఇంకెవరున్నారు రైతులు? మీది ఉందా? ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు? మాట్లాడరు, ఏం సమస్య ఎట్లున్నది ఏంది? మీరు పెద్ద మనిషి లెక్క కనిపిస్తున్నారు, పార్టీలలో ఉన్నది ఏమన్నా తిరుగుతున్నారా? ఏ పార్టీలో తిరుగుతాం. ఏ పార్టీ మనది? ఏ పార్టీ అయినా కాదు. ఇక మంచిగా బట్టలు గట్టిగా వేసినావు కదా? గట్టిగా వేసిన. ఎట్లున్నది ఇప్పుడు? CCI కొనుగోలు చేస్తున్నదా? ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయి? తిప్పల పెట్టుడు ఉన్నది, ఇట్లానే ఏం చేస్తాం ఇక. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమో ఇక మాల్ తక్కువ ఉన్నది, ఎక్కువ మాల్ ఇది అవుతున్నది, తక్కువ మాల్ వెళ్తున్నది. తక్కువ మాల్ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండాలిగా? లేదు, డిమాండ్ లేదు. ఎందుకు తక్కువ కొనుగోలు చేస్తున్నారు మరి? ఇప్పుడు ఎకరాకి 7 క్వింటాలని ఒకటి పెట్టిర్రు, ఇప్పుడు తేమ అంటే సరే ఎప్పటి నుంచో ఉన్నదే, మరి ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఏమో ఇక వాళ్ళకే తేలాలయ్యా. మీరు ఎంత తెచ్చిర్రు? మేము 30 కుంటలు తెచ్చినాం. ఎన్ని ఎకరాలకు ఉంది మనకి? 40 ఎకరాలు ఉన్నది. 40 ఎకరాలు ఉందా? పెద్ద రైతువేను? పెద్ద రైతు. మొత్తం 40 ఎకరాలు పత్తి వేసిరా? పత్తి వేసినాం. బయట అమ్ముకున్నారా? మొత్తం ఈడికే తెస్తున్నాం. మీకు ఇబ్బంది లేదు, మీరు పెద్దోళ్ళు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. చిన్న రైతులే చాలా సఫర్ అవుతారు. అందరు రైతులు. ఎన్ని ఎకరాలు ఉంది మనకు? తక్కువ చేసిండు. ఏంటిది? మన కొనుగోలు 7 కుంటాలు చేసిండు. అదే 7 ఎకరాకి 7 క్వింటాలు 7 కుంటాలు చేసిండు. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు అక్కడ విదేశాల నుంచి పత్తి ఎక్కువ వస్తుందట, దాని మీద ట్యాక్స్ ఎత్తేసారు. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది మనకు? మనకు ఉంటది ఒక 15 ఎకరాలు ఉంటది. 15 ఎకరాల ఏం పేరు? పోతిరెడ్డి, కొప్పుల పోతిరెడ్డి. అంటే ఇది ఇప్పుడు చూడు ఎంత తక్కువ చేసిండే, 12 కుంటాల పత్తిని ఇప్పుడు 7 కుంటాలు చేసిండు. అది ఉన్నది ఏమన్నా ఇప్పుడు నరేంద్ర మోడీ చేసినోడు, రేవంత్ రెడ్డి చేసిన వాళ్ళే. అది ఏది మోడీ చేసినట్టుగా మాకు బిల్కుల్ అద్బంది ఉన్నది, మెండు ఉన్నది. ఇప్పుడు మాకు బాగా కాష్టకారికి ఇంత మెండు పెట్టినట్టే నడుచుడు పొయ్యుడు మన తేమ మొడ్డ మొఖం ఈ 12 ఉన్నాయి. ఈయనతోటి నాకు తరం కాదు. ఇప్పుడు ఈ అట్లా అనద్దు కాదు, డైరెక్ట్ అంటున్నా నేను బాగా తప్తా. ఈయనతో తిప్పలైంది. అక్కడ దూరం పత్తిని కొంటాడు, దూరం పత్తిని కొని మా పత్తికేమో దిగబట్టలేదు. తేమన్నది 20 ఉన్నది, 3 ఉన్నాక మమ్మల్ని వాపస్ చేసి మమ్మల్ని ఘోరం అయిపోయి ఎంత ఘోరం చేసిన అంటున్నాం. ప్రైవేట్గా పోయినాయి మొత్తం, వాళ్ళు మొత్తం గుడికొని అవుతారు, మా తీట వాపుతున్నారు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళు గుడికొని అయి వీళ్ళు మా తీట వాపుతున్నారు. వీళ్ళే అసలు అందరు కలిసిడే మమ్మల్ని మా తీట వాపుతున్నాడు. కాస్తాకారు బస్, లేకుంటే కాస్తాకారికి దగ్గర ఉండాలి కదా. వాళ్ళు మమ్మల్ని తేడ చేసిండ్రు, వాళ్ళు గుడికొని అయిపోతారు. ఈ కలెక్టర్ వచ్చినా కానీ అన్నాడు, కలెక్టర్ కూడా 6 బండ్లకు ఇది చేస్తాడా, 6 బండ్లకు రిపేర్ కాడి చేస్తాడా? మొత్తం మేము రాలా రౌతులం, అప్పుడు అది చేయాలా. ఈ కలెక్టర్ అంతటి మాకు తెలిసిపోయింది అర్థం. రౌతుల్ని వేరే చేసి గతంలో ఇంత ఘోరంగా ఉండేనా? ఇంత ఘోరం లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు నంబర్ 1 ఉండే. నేను చెప్తున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు 12%, మరి 12 ఇచ్చిండు, తేమ తీసుకున్నాడు. ఒక బండి కూడా కొంచెం తనలాడితే కూడా పాప క్వశ్చన్ చేసి పెట్టుకున్నాం. కానీ ఈ సుంటి తర్వాత మేము చూలే ఇది వరదాకా. ఈ రేవంత్ ప్రవంతం చూలే, ఈ నరేంద్ర మోడీ చూలే. ఇది ఒక లాస్ట్ మాట చెప్తున్నా, మా రౌతులంతా తిప్పలైతే ఈ సార్కు ఎవరిది లేదు.
ఇంత డైరెక్ట్ చెప్పేసిన. ఎట్లా మరి ఎందుకు ఇప్పుడు మీ దగ్గర లీడర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు కదా? ఎంపీలు ఎమ్మెల్యేలు పోలే కదా, పోయి ధర తెచ్చుకోవాలి కదా, పోయి ఆలు తేలా. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు పోయి ధరలు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు రౌతు తిప్పలు అవుతున్నాయి కదా, వాళ్ళు పోయి తేలా, మనకు తెచ్చి మనకు ఇవ్వాలా. అంటే ఇప్పుడు టెక్స్టైల్ కాదు ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే పత్తి మీద ట్యాక్స్ తీసేసిరు. ఇప్పుడు వాళ్ళు కొనేటోళ్ళంతా ఆ పత్తి కొంటారు, ఈ పత్తి కొంటలేరు. ఈ పత్తికేమో దిగుబడి తక్కువ. మరి ఇప్పుడు ఎందుకు తీసేసిరు అని అంటే ఆ ఇండస్ట్రీస్ అన్ని మూతపడుతున్నాయి, అందుకే వాళ్ళ మీద ట్యాక్స్ వేసిన. అది తక్కువ వస్తున్నది, మరి కొంచెం ఎక్కువ పడుతున్నది కదా. ముందటి నుంచి కేసీఆర్ అందరు కొని ఉన్నారు కదా, అదే తక్కువ పడుడికే ఇది కొంచెం మెండు వేసి దీన్ని తక్కువ ప్రైవేట్లు వేసుకుంటున్నారు. అట్లా అయింది కథ. ఎట్లా ఈ పరిష్కారం ఏంది? పరిష్కారం ఏమి ఇప్పుడు ధర్నా ఇయ్యాలి కదా, ధర్నా చేస్తే ఏమన్నా అవుతుందా మరి కాదా, నిర్ణయం మరి పడిపోతుంది. ధర్నా బోరదులు ఉన్నది, బోరదులా ఇప్పుడు అందరం పోటోలే, మేము రౌతులు అందరు పోటోలే. పోలా అందరం పోతాం ఇప్పుడు. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. కౌలా సొంత భూమి? సొంత భూమి. ఎంత వచ్చింది ఎకరా ఖర్చు? 30,000 వచ్చింది. 30,000 వచ్చింది. అవును. కౌలు రైతుకి ఎంత వస్తుంది? కౌలు రైతుకు అయితే ఎక్కువనే వస్తాయి, 30 + 30. 60. అవును. ఇప్పుడు ఎంత వచ్చింది మీ దానికి? మాస్టర్ ఎంత వచ్చింది? ఏమి సార్, ఎకరానికి 2-3 కుంటలు పంట పండింది ఆ పుచ్చు అచ్చోడుకు. ఇక్కడనేమో ఎకరానికి 7 అంటున్నారు. 10-12 కుంటలు తీసుకుంటుండే, అడ్జస్ట్మెంట్ అవుతుండే. ఇప్పుడు మరి ఇక్కడ % తక్కువ, మరి ధర కూడా కటింగ్ అయిపోతుంది, అన్ని ఇబ్బందులే ఇక. ఓకే, మరి ఎట్లా ఈ సమస్యకి పరిష్కారం? ఎందుకు మరి ప్రభుత్వాలు మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు అసలు ఇక్కడ రిజెక్ట్ అయితే అక్కడ ప్రైవేట్ లా రెడీ ఉంటున్నారు కొంతందుకు. అవును, ఈ బండిని వెంటనే పంపి మా జీన్ కన్నేస్తున్నారు. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే విదేశాల నుంచి తెస్తున్న పత్తిని టెక్స్టైల్స్ కొంటున్నారు, ఎందుకంటే ట్యాక్స్ తగ్గించరు అని అంటున్నారు. మరి ప్రైవేట్ వాడు కానీ వాడేవనికి అమ్ముతాడు? వాని దగ్గర కూడా వీళ్ళు కొనుక్కోవాల్సిందే కదా, మరి వాడు ఏ ధైర్యంతో కొనుక్కుంటున్నాడు సార్? అక్కడిది అచ్చుడుకు ఇక్కడ కేర్ చేస్తలేరు. ఇక మాకేమో ఇక్కడ తెలియదు, ముందే అవగాహన ఉంటే ఈ పత్తి పంట తిరుగుపోము, ఏదో ఒకటి వేరే చేసుకుంటుంది. మరి వచ్చేసారి పరిస్థితి ఏందో అది తెలుసుకున్నాక ఈ సంవత్సరం మరి మీరు వేద్దాం అనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం వేద్దాం? వేయమేయం, ఇంత ఇబ్బంది పడరాదు, ఈ అమ్ముడేద్దు ఈ పత్తిని. ఏం పండుతున్నాయి మన దాంట్లో ఎక్కువ? పత్తి కాకులు, పత్తులు, సోయలు. ఓకే, ఏం సిచ్యువేషన్ ఇక్కడ చూస్తా ఉంటే మీకు ఏం గమనిస్తున్నారు మీరు? భారతదేశ వ్యవసాయ వ్యవస్థను మొత్తం సంపుతున్నారు, హత్య చేస్తున్నారు. భారతీయత పేరు మీద మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి బాగా పొంగనాలు కొడుతున్నారు ప్రధానమంత్రి. ఇప్పుడు రైతులు, ఇప్పుడు లాస్ట్ మాట్లాడిన రైతు ఏమన్నాడు, వచ్చేసరికి మేము వేసే పరిస్థితి లేదని. ఇట్లా వేయనీయకుండా చేసే బయటి దేశాలకు వెళ్ళి ఇక్కడికి దిగుమతి చేసుకోవాలని చెప్పి కంప్లీట్ సుంకాలు కూడా మొత్తం కథం పట్టించేసారు. అసలు భూమి మర్మం తప్ప ఈ రాజకీయ నాయకుల మోసాలు దగాలు ఎరగని రైతులను ఆత్మహత్యలు చేసుకునే కాడి దాకా పుసిగొలుపుతున్నారు. నేను ఇప్పుడు క్లియర్గా అడిగేది ఏంటంటే, అయ్యా నాయనా మీరు వచ్చిందే భరతమాత ముద్దు బిడ్డలు, జై జవాన్ జై కిసాన్ ఏడ మాట్లాడతారు. కిసాన్లు అయితే కిసాన్లు ఇక్కడ చచ్చిపోతున్నారు, జవాన్లు ఆడ చచ్చిపోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు బీజేపీలకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, నాయన తెల్ల బంగారం భారతదేశంలో మళ్ళీ మన దగ్గర ఈ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో నల్ల బంగారం ఒక పక్కకు, తెల్ల బంగారం ఒక పక్కకు. నల్ల బంగారం బొగ్గు గనులు మంచిర్యాల ప్రాంతంలో పోతే గోదావరి పరివాహక ప్రాంతాల ఇక్కడ ఇటు సైడ్ బెల్ట్ మొత్తం తెల్ల బంగారం. అద్భుతమైన పత్తి ఇక్కడ పండించే పత్తి. ఈ తెల్ల బంగారం పండించేటువంటి జాగాలో వీళ్ళు శ్మశాన వాటికలు చేసే కాడికి వచ్చిండ్రు. ఇప్పుడు నేను వీళ్ళను స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అయ్యా ఇప్పుడు రేపు పొద్దుగాల నువ్వు దీపాలు పెడుతున్నావు, నువ్వు అయోధ్య అని అయోధ్య పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ రేపు అయోధ్య రాముల వారి దగ్గర ఎక్కడ వండిన పత్తితోటి దీపం పెడతారు బీజేపీ వాళ్ళు. దీపాలు అయితే దేవునికి వెలుతురు ఇవ్వాల్సింది ఏంది? పత్తి పెడితేనే కదా దీపం వచ్చేది, పత్తి అత్తులు పెట్టే కదా దీపాలు వచ్చేది. అయోధ్య శ్రీరామచంద్రుని దగ్గర, సీతమ్మ వారి దగ్గర, లక్ష్మణుని దగ్గర, హనుమంతుని దగ్గర ఏ పత్తితో దీపం పెడతావు? భారతదేశంలో పండిన తోట అమెరికా ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి నీకు పైసల కకృత్తో పట్టుకొచ్చినట్టు పైసలతో పెడతావా? మధుర అని రేపు పొద్దుగాల మధుర అని మొదలు పెడుతున్నారు కదా మీరు. మధుర టెంపుల్ కూడా మేము విముక్తి చేస్తామని. ఆ మధుర శ్రీకృష్ణుని ముంగట ఏ పత్తితో పెడతావు దీపం? ఎవరితో పెడతావు? ఏ పత్తితోని? ఎక్కడ పండించిన పత్తితోటి? వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ చీకట్లున్న గోలలున్న వెంకటేశ్వర స్వామికి దీపము ఏ పత్తితో పెడతారు? ఇవన్నీ వీళ్ళు చేసేటువంటి డ్రామాలు. యాదగిరి గుట్ట దగ్గర ఏ పత్తితో పెడతావు?
వీళ్ళు చెప్తున్నాయి అంటే అన్ని బోగస్ మాటలు. వీళ్ళు ఏమంటున్నారు, అక్కడ క్వాలిటీ అని ఎవడా క్వాలిటీ డిసైడ్ చేసేది, ఎవడు క్వాలిటీ డిసైడ్ చేసేది? పొద్దుగాల ఇప్పుడు చెప్తే గంట సేపట్లు ఇది ఆరిన తర్వాత దీనికి బరాబర్ అన్నిటికీ వస్తుంది కదా. నువ్వే పెట్టుకోవా, నువ్వు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అవసరమైతే డ్రై చేయించు. రైతులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత దానికి తేమ శాతము గింత ఉన్నది, 12 ఉన్నది, 16 ఉన్నది, 18 ఉన్నది, ఎవడా పెట్టి కొలిచి చూసిండా? నీ దగ్గర మిషన్లు పెట్టు, డ్రై చేయి. గవర్నమెంట్ ఇక్కడ మిషన్లు పెట్టి డ్రై చేయాలి. ఎంత పండితే అంత కొనుగోలు చేయాలి. ఇదంతా కేవలం ఏంటంటే కార్పొరేటర్ల చేతులలో పెట్టేటందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే పత్తి మీద ఏదైతే 11% వేవ్ ఇది ఇచ్చారో, అంటే ఎత్తేసారో, ఆ ట్యాక్స్ని సస్పెండ్ చేశారో, ఇండస్ట్రీస్ని బతకడం కోసం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కోసం చేసినాం అంటున్నారు. దాని మీద కూడా కార్మికులు బతుకుతున్నారు, ఆ కంపెనీలు అన్నీ మూతపడ్డాయి, మళ్ళీ తెరిపించడం కోసం ఆ ప్రయత్నం చేసినాం అన్నది ఒక వర్షన్ వాళ్ళది. ఇది బక్వాస్ మాటలు తెలుసా, పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు ఈ మాటలు మాట్లాడి. ఇంత పత్తి ఉన్నది కదా, ఇప్పుడు రేపు ఇదేంది క్లియర్ కట్గా వీళ్ళు బంద్ చేపియాలి. ఇక్కడ పత్తి బండనియొద్దు. ట్రంప్ దగ్గర నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, రాజకీయ నాయకులు మొత్తం, రాజకీయ వ్యవస్థ మొత్తం మోకరిల్తున్నది, కాళ్ళు మొక్కుతున్నారు. ఎక్కడి నుంచో స్విట్జర్లాండ్ ఇంత దేశాలలోకి వెళ్ళి ఇంతగానో పత్తి ఇక్కడ పండిస్తున్నారు. తీసుకొచ్చి బంగారం లెక్క కష్టం వల్ల రక్తాన్ని చెమటగా మార్చి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీళ్ళు ఎవరు అంటే దీనికి ఎవడు కొలమానం ఎక్కడిది? ఇక్కడ చేసినటువంటి, ఇప్పుడు బ్రిటిష్ వాడు ఇక్కడ చేసినటువంటి బట్టలు, ఇక్కడ చేసినటువంటి కార్పెట్లు, ఇక్కడ చేసినటువంటి మ్యాట్ల కాడికెళ్ళి దొంగలేకి ఎత్తుకొని పోయింది కదా. ఇయ్యాలటి కాలం కాదు చెప్పేది. బ్రిటిష్ వారు పాలించినప్పుడు అంత అద్భుతమైన బట్టలు ఇక్కడ నేసిండ్రు. నువ్వు అమెరికా పోతే మేడ్ ఇన్ అమెరికా ఉండదు, ఆ క్లాత్ మొత్తం ఇక్కడికి వెళ్ళి పోయిందే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొత్తగా చెప్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ 78 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో ఇప్పుడు ఇక్కడ పత్తి క్వాలిటీ లేదని ఎవరైనా డిసైడ్ చేసేది, క్వాలిటీ లేదని ఎక్కడికెళ్ళి చెప్తున్నది. అంతేం లేదు, బక్వాస్ ముచ్చట. బయటి దేశాలకు వెళ్ళినా వీళ్ళకి పర్సంటేజ్లు పోతాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా వాళ్ళే ఉంటాయి. చేతి వృత్తులు, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో, సిరిసిల్ల నా తల్లి చిన్నబోయిందో అని అద్భుతంగా చేతి వృత్తులు, అద్భుతంగా ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్లకు ఇక్కడ పత్తితోటి, ఇక్కడ జరిగినటువంటి టెక్స్టైల్ తోటే కదా, ఇక్కడ పండించినటువంటి కాటన్తోనే కదా ప్రపంచ ప్రఖ్యాతి ఎట్లొచ్చింది. ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా వచ్చి వాళ్ళకు సుంకాలు తగ్గించి ఎందుకు తగ్గిస్తున్నారు? బయట ఉన్నది కదా, నీకు పండుతున్నది కదా బొచ్చడు ఎకరాల. ఇవాళ నువ్వేంది 12 కావచ్చు, 15 క్వింటాళ్ళు ఎకరానికి పండించినా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ ని బతికించాలంటే వీళ్ళ దగ్గర కొన్న పత్తిని ఇండస్ట్రీస్ కి సబ్సిడీ కింద ఇవ్వు, ఏదో ఒక దాని కింద ఇవ్వు కాదు. ఇప్పుడు పండించినది మొత్తం తీసుకుంటారా, లేకపోతే 7 క్వింటాలే తీసుకుంటారా? ఈ 7 క్వింటాల కథ ఎక్కడిది నాకు అర్థమైతే లేదు. ఇక్కడ వాళ్ళ ఉత్పత్తి ఎక్కువ జరుగుతున్నది, 12, 14. ఒకటి ఇప్పుడు ప్రైవేట్ వాడు కొంటున్నాడు కదా వీళ్ళ దగ్గర నుంచి 6,000కి 7,000కి, మరి వాడెక్కడ అమ్ముకోవాలి? వానికి ఎంత ధైర్యంతో కొంటున్నాడు? ఇవన్నీ వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి ఓడంబడికలు, ఇవన్నీ జరిగేటి మొత్తం ఓడంబడికలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? లాస్ట్కి ఏం చేస్తున్నారు? కౌలు రైతున్నారు 60 నుంచి 70,000, ఇప్పుడు 20, 25,000, 30,000 వాళ్ళ కౌలు పైసలు కట్టియాలి. 30,000 దాకా వాళ్ళకు ఖర్చు అవుతున్నది వీళ్ళకు. ఈ 30 ఇక ఇటువంటి వచ్చిన కాడ ఈ ట్రాక్టరు లేకపోతే ఒక రోజు మళ్ళీ కూలి ఎక్స్ట్రా అయితే దించుడు, ఆరబెట్టుడు, మళ్ళీ పెట్టుడు కూలి ఎక్కువ అయితే మళ్ళీ ఇంకో 5-10,000 రూపాయలు ఎక్కువనే అవుతాయి. ఇప్పుడు వాళ్ళకు వచ్చే దాంట్లో ఇప్పుడు అకాల వర్షాలతో కావచ్చు, కొద్ది కాలం సహకరించక వచ్చినటువంటి వాళ్ళు వస్తే, ఇప్పుడు మొట్టమొదటి మనం మాట్లాడిన దాంట్లో చెప్తున్నా ఆయనకు 5 క్వింటాలే వచ్చినాయని. నష్టపోయిన రైతు వచ్చేసారి పెట్టుకోడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ ఎవరి ఖాతాలలో పోతాయి? ఏం లేదు, క్లియర్ కట్గా ఇక్కడ వ్యవసాయాన్ని సంపుతున్నారు. అది రేవంత్ రెడ్డి కూడా బాధ్యుడైనలా. ఈ దోస్తులు బడేబాయ్ చోటేబాయ్ అని చేతులు కలుపుకొని దేశాన్ని మాత్రం ముంచుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ ఈయన ముంచుతున్నాడు, అక్కడ ఆయన ముంచుతున్నాడు. సో పత్తి నేను మళ్ళా ఆఖరికి చెప్పేది ఏంటంటే, అరే నాయనా మీరు దేవుని మోసం చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా బంద్ చేసి పడేసాలి. రేపటి నుంచి మీరు బంద్ చేయాలి. దేవుని దీపము బయటి దేశాలకు వెళ్ళి నేను మొత్తం హిందుత్వవాదులకు చెప్తున్నా, ఈ భారతదేశాన్ని, భారతదేశ వ్యవసాయ వ్యవస్థను ప్రేమించే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తిరగబడాలి, క్వశ్చన్ చేయాలి. ఈడ పత్తిని మొత్తం సర్వనాశనం చేసి వ్యవసాయదారులను ఆత్మహత్యలకు పురుగులుతున్నారు. ఇటువంటి వ్యవస్థ మీద తిరగబడాల్సిన అవసరం ఉన్నది యువతరానికి అని చెప్పదలుచుకున్నారు. సో ఇదే మెయిన్ రీజన్. యాక్చువల్గా CCI ఎక్కువగా కొనుగోలు చేయడానికి కొర్రీలు నిబంధనలు పెట్టడానికి కారణం ఏంటంటే, విదేశీ పత్తి మీద 11% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వల్ల మన దేశంలో తయారైన, అంటే మన దేశంలో రైతులు పండించిన పంటని కొనుగోలు చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, వెనక్కి తగ్గుతున్నారు. అందుకే ఈ నిబంధనలు పెడుతున్నారు. ఒకవైపున రైతులు వర్షాలతోని తీవ్రంగా ఇబ్బంది పడి దిగుబడి లేక ఒకవైపున నష్టాల్లో ఉంటే, కనీసం మన రాష్ట్రంలో పంటల బీమా పథకం లాంటి స్కీమ్ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో రైతులు కష్టపడి పండించి ఎంతో కొంత తీసుకొస్తే దాన్ని కూడా వెనక్కి పంపిస్తున్నారు. మాట్లాడదాం, చాలామంది రైతులతో మనం మాట్లాడదాం. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది మనకి? మనకు 6 ఎకరాలు. ఎవరు? ఒడ్డాడి.
6 ఎకరాలు సొంతమా కౌలుకా? 4 ఎకరాలు సొంతం ఉన్నది, 2 ఎకరాలు కౌలుకు పట్టినాయి. ఇప్పుడు 6 ఎకరాలకు మొత్తం కౌలు సొంత భూమి కలిసి ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు వచ్చింది సార్ 2 లక్షల సార్ దాకా వచ్చింది. 2 లక్షల దాకా అయింది. ఎంత పండింది? ఎంత పండింది సార్? ఇప్పుడు 38 క్వింటాలు వెళ్ళింది. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఇక మొత్తం 38 క్వింటాల్ అయింది అంతే. 38 అయింది. మొత్తం ఇంటూ ఎంత ఎంత వచ్చిందా? 8% లోపు వచ్చిందా? 12% మనం అమ్మినాం, ఇలా తెచ్చినాం. ఎంత అవుతుంది అంతా లాసా మరి? ఏమన్నా 50-60 వేలని వచ్చిందా? లాసే మొత్తం. మొత్తం లాస్. నాకు 100 క్వింటాలు వెళ్తుండే, 6 ఎకరాలు 190 క్వింటాలు వెళ్తుండే. 40 క్వింటాలు అయింది సార్, 240 అయింది. మామూలుగా ఎంత అవుతుండే? మామూలుగా నాకు 100 క్వింటాలు వెళ్తుండే, 90 100 వెళ్ళాల్సింది 90 వెళ్ళాల్సింది 40 పడిపోయింది. 40 పడిపోయింది. కారణం ఏంది? ఎందుకంత? వర్షాలు పొగ, నక్క పొగ, దాంతో పడిపోయింది. వర్షాలతో అంటే మనసు పొగ, పొద్దున పొగ ఉంటుంది అది. దాంతో మరి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడుగా. మరి ఏం మిగిలింది మనకు? ఏం మిగిలేదు సార్. ఇప్పుడు మీద పడ్డాయి రైతుకు, ప్రతి రైతుకు మీద పడ్డాయి సార్. ఓట్లు వేసినాం, గెలిపించిన గవర్నమెంట్లు లీడర్లు ఏం చేస్తున్నట్టు? లీడర్ ఏం చేస్తున్నారు? వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు సార్. రైతుకు ఏం చేస్తులేదు వాళ్ళు. ఏం చేస్తారు రైతుకు? ఏం చేస్తులేదు. రైతుకు వారేషన్లకు పోయి అంటున్నారు. మరి ఎన్నో చెప్పారు కదా ఎలక్షన్లు అప్పుడు. మస్తు చెప్పిళ్ళు, 12-18 చెప్పిళ్ళు. అలాగే ఏమి చేయలేదు, ఒక బస్సు చేసిండు అంతే కదా. అంతే అంతే అంతే. మరి ఎవరైనా లీడర్లు వస్తున్నారా? ఎట్లా అవుతుంది? ఏమన్నా కరెక్ట్ గా చేస్తురా? ఓళ్ళు రాకులేదు, లీడర్ రాలేదు, ఓళ్ళు రాలేదు. పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు ఉంది మనకు? ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. ఎంత మరి ఎంత వచ్చింది దిగుబడి? రాలే. పోయినసారి ఎంత వచ్చింది? ఈసారి ఎంత వచ్చింది? మస తక్కువ అవుతుంది ఇప్పుడు. పోయినసారికి ఈసారికి ఎంత తక్కువ వచ్చింది? ఇప్పుడు మస అంటే ఇప్పుడు సగంకు సగం పరాకున్నది. సగం పరకు ఉన్నది. లాస్ అయినవా? ఏమన్నా కొంచెం అన్న మిగిలిందా? తిండి మందమన్నా? లాసే. ఎందుకు మరి అంత దారుణంగా దెబ్బతిన్నది? వర్షాలు ఎక్కువైనాయి. సరే, వర్షాల వల్ల అట్లా అయింది, ప్రకృతి సహకరించలేదు మీకు. మార్కెట్కి వచ్చినాక ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ ఘోరం ఉన్నది. ఏముంది? ఏం ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం అంటే ఇప్పుడు 12 ఇచ్చేది ఎక్కడ కానీ 7 పెడుతున్నారు. అంటే 12 క్వింటాలు కొనాల్సింది ఎకరానికి 7 క్వింటాలే కొంటున్నారు. మాచారు ఇంకా ఇప్పుడు ఎంత వచ్చింది మీ దానికి? మాయిశ్చర్ ఎంత వచ్చింది? మా దానికి ఇప్పుడు 9 వచ్చింది. 9 వచ్చింది. 9 అంటే ఒక్కొక్క పాయింట్కి 81 రూపాయి కట్టు. మనం అడిగేది ఏం లేదు అయ్యాడ? ఏం లేదు, మిషన్లు వచ్చింది రాసుకున్నాడే అంతే. మనం మాట్లాడేది. ఇప్పుడు ఈ నుంచి మనం మిల్లుకు పోయిన తర్వాత ఆడేమన్నా ఇబ్బంది ఉందా? ఆడ ఏమవుతుంది ఇంకా తెలియదు, మిల్లుకు పోయినాక తెలియదు. ఇప్పుడు యాప్ ఉంది కదా ఏదో, ఏంది అది? కపాస్ కిసాన్ కపాస్. ఇప్పుడు ఆ యాప్ అందరూ యూజ్ చేస్తారు, అది కూడా ఇబ్బంది అవుతుందా? అందరికి ఈజీ లేదు అది. మరి ఎట్లా మరి? అది అందులో అయితేనే వస్తారేమో కదా, ఎన్రోల్ చేసుకోవాలి కదా. ఎన్రోల్ కాకలే ఇంకా. ఎన్ని ఎకరాలు ఉంది మనకు? మీది ఎక్కడ? ఏం మాట్లాడరా? మీరు రైతేనా? ఎన్ని ఎకరాలు ఉంది మనకి? 5 ఎకరాలు ఉంది సార్. సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? ఎక్కడైతుందంటే సార్, ఇక్కడ పండినటువంటి పంటకు వీళ్ళు తీసుకునే పంటకు తేడా అనేటువంటి చాలా ఉంటుంది. ఆదిలాబాద్లో కనీసము ఎకరానికి 10 నుంచి 11, 12 క్వింటాల ప్రతి పండుతుంది. గత సంవత్సరం 12 క్వింటాల కొంత సమంజసంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం దీన్ని 7 క్వింటాలు చేయడం అనేటువంటి ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము పత్తి తీసుకొచ్చినాం, మా దాంట్లో 35 క్వింటాలు వస్తుంది. కాకపోతే అక్కడ జోకేటప్పుడు ఒక 36 క్వింటాలు వచ్చి ఆ క్వింటాల్ పత్తి పక్కకు పెట్టిందని తీసుకోవడం అనేది జరుగుతుంది. మేము మళ్ళీ అప్పటికప్పుడు వేరే ఆల్టర్నేట్గా వెహికల్ మాట్లాడుకోవడం, దీనివల్ల రైతుకు సమయం వృధా అవుతుంది, డబ్బుతో కూడినటువంటి సమస్య కూడా అవుతుంది. 1-2 క్వింటాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మేము తీసేయాల్సిందే. తీసుకోలేకపోతే కాట చేసి ఎక్కువ తీసేసి వేరే రైతు ఎవరైనా తక్కువ వచ్చినప్పుడు ఆయన 1 క్వింటాల్ మనం ఇచ్చి అలా యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. 1-2 క్వింటాల్ ఉన్నా కూడా తీసేస్తుంది సార్. అయితే ఏమైతుంది, ఇప్పుడు 6-7 క్వింటాలు తీసుకోవడం మీద ఒక 2-3 క్వింటాల పత్తి ఉంటే దాన్ని ప్రైవేట్కి అమ్ముకోవాల్సి వస్తున్నది. రైతు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకుపోలేడు కదా సార్. తీసుకుపోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రైవేట్ బయట రెడీగా ఉంటాడు, గేట్ కాడ ఉంటాడు. వాళ్ళ జిన్నింగ్ తీసుకుపోయి వాళ్ళు తీసుకుంటారు, డబ్బులు 2-3 రోజులు ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పంటే సీసీ వాళ్ళతో కుమ్ముక్కై కూడా ఇలా చేస్తున్నామని చెప్పొచ్చు మనం. ఒకటి సార్, మేము ప్రభుత్వాన్ని విన్నవించి ఏంటంటే రైతు పండించేటువంటి ప్రతి గింజనైనా సరే ఎంత పండినా దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలి సార్. లిమిటేషన్ పెట్టడానికి ఏమో ఒక్కోసారి ఎక్కువ పండొచ్చు, ఒకసారి తక్కువ పండొచ్చు. మరి తక్కువ పండిందిగా మేము కలుపుతామైతే ఏ ప్రభుత్వం అంటలేదు కదా. ఎక్కువ పండింది మనమైతే చెట్లకు తయారు చేస్తలేం కదా, ప్రతి నేషనల్గా పండుతుంది. నీకు ఇంతే పండించాలేమని చెప్పి రూల్ పెట్టడం ముందే చెప్పాలి. మరి అటువంటిప్పుడు ప్రతి చేతికి వచ్చిన తర్వాత మేము ఇంతే కొంటామంటే మరి రైతు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మేము కేంద్ర ప్రభుత్వాన్నైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తున్నాము,
ప్రతి రైతు పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని ప్రతిని ఏదైనా సరే ప్రభుత్వమే తీసుకోవాలి, ఎలాంటి లిమిటేషన్ లేకుండా తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీలు ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాం ఏమన్నా ఉందా మనకి? కూడా సబ్సిడీ లేదు సార్. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు సబ్సిడీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం మొత్తం సబ్సిడీ అనేది ఎత్తేసింది సార్. ఎక్కడ సబ్సిడీ అనేటువంటి అమలు అయితే లేదు. కేంద్రం ఇస్తున్నట్టుందిగా కొన్నిటి మీద, లేదా? అది కొంతమందికి వస్తుంది సార్, అందరికి రాలేకపోతుంది సార్. ఏం లేదు, ఉపయోగం ఏం లేదు. ఏం లేదు సార్. ఇప్పుడు అందరు రైతులు ఆల్మోస్ట్ నష్టాల్లోనే ఉన్నారు సార్. ఇంకా కౌలు తీసుకున్నటువంటి రైతు పరిస్థితి ఇక చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ పెట్టిన దానికంటే కూడా ఘోరంగా ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మా తెలిసిన వాళ్ళ ఫాదర్ హైదరాబాద్లో సివియర్గా హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పట్టా పాస్బుక్ ఆయన పేరు మీద ఉంది. అయితే ఏం చేయాలి, ఇక్కడ క్యాండిడేట్ రావాలి, బయోమెట్రిక్ చేయాలి, అయితేనే ప్రతి తీసుకుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి 6,000కు 6,500కు అమ్ముకొని అక్కడ పోయి హాస్పిటల్ డబ్బులు కడుతున్నారు. ఇంతకంటే దారుణం ఏముంది సార్ ఈ రాష్ట్రంలో అని చెప్పి. యజమానితో ఏమవసరం కౌలు రైతుకి? యజమాని కాదు, వాళ్ళ కొడుకే ఉన్నాడు సార్. యజమాని అక్కడ హాస్పిటల్ ఉండే, కొడుకు ఇక్కడ అమ్ముతుండు. తండ్రి రావాలి లేకపోతే తల్లి రావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు సార్? హైదరాబాద్కి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు యాప్ కూడా చాలా ఇబ్బంది. యాప్ అనేటువంటి సార్ కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం యూజ్ చేయగలుగుతారు. కొన్ని ఊర్లలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఇట్రా కౌలు రైతా మీరు? ఎన్ని ఎకరాలు సాగు చేసిరు? 20 ఎకరాలు కౌలు పట్టిన సారు. 20 ఎకరాలు పట్టిరు? 20 ఎకరాలు పట్టినా. ఇప్పుడు అమ్ముదామంటే వాళ్ళు కౌలు కాడిచ్చిలేరు. ఈ పట్టదారు సుధా ఒక అమ్మినాం. మరి రామంటే మా పెన్న పొంటి ఉన్నది, నా పొంటి లేదు, నేను ఎట్లా రాలా అనుకుంటా. ఇప్పుడు అమ్మతాం ఏళ్ళు పడు. ఓనర్ ఏడుండు? భూమి ఓనర్ రావాలంటురా? భూమి ఓనర్ వస్తే కదా ఆడ ఫోటో దిగులు సంతకం పెట్టుడు ఉన్నది. ఏడున్నాడు ఓనరు? ఓనరు ఆదిలాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడికి ఏమంటుండ్రు? ఫోన్ చేస్తే ఆగు 4 రోజులు ఆగా అంటుండ్రు. ఎట్లా అమ్మాలి ఇప్పుడు? ఇక కైకిలోలకి ఇవ్వాలి పైసలు. ఎంత వచ్చింది దిగుబడి? ఎంత వచ్చింది దిగుబడి? ఇయ్యడు లాస్ అయినా మొత్తం వర్షాలు పడి సాప్ కాయ అంతా మురిగిపోయింది. కొన్ని నీళ్ళు వారి కొట్టుకపోయినాయి. ఎకరాకు వెళ్ళిన కాడికి వెళ్తున్నాయి 7, 8, 9 దానికి వెళ్తున్నాయి. కొన్ని అది కొట్టుకపోయినైతే ఏం వెళ్ళు లేవు. ఇక ఎట్లా ఈ సమస్య? ఇది ఎందుకు ఇట్లా? ఇప్పుడు మరి ఎక్కడికి 7 కుంటలు పెట్టింది సార్. ఎట్లా వేస్తావు? ఇక ఇప్పుడు ఈ పత్తి అంతా ప్రైవేట్కి అమ్ముకోమంటారా? ఇది సుధా నిర్యాణం చేయాలా మీరు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు రెడీగా ఉంటారా గేట్ బయట? ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా, 6,000తోనే కొంటారు కదా. 6,000కే ఏం పడుతుంది? 10 రూపాయల కిలో ఇవ్వాలా ఆటో కిరాయిలు. మాకేం పడుతున్నది? ఇక మందు కొట్టాలంటే 3,000 రూపాయల బంబు. ఏం చేయరాకుంటున్నది. ఇక ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది నీకు? ఎక్కడికో 50,000 ఖర్చు వస్తుంది. తక్కువలో తక్కువ మునాఫా, మందులు కొట్టుడు, ఏరుడు, పత్తి ఏరుడు అంటే 50,000, 60,000 ఖర్చు వస్తాయి ఎక్కడికి. ఎట్లా మరి నీ సమస్య ఎట్లా? ఇయ్యోడైతే బాకీల పాలు ఉన్నాం. ఇక సమక్షం అప్పుల పాలు ఉన్నాం. ఇక ఏం చేయరాకుంటున్నది. ఇక సార్ నెక్స్ట్ టైం కూడా పత్తి వేస్తారా? ఎందుకు లేము. ఇక ఇప్పుడు కౌలు రాజు పట్టరాదు, ఏం చేయాలి? మన చేనే ఇంత సంతం ఉంటే చెప్పుకోవాలి, సప్పడాకోకుండా అలాగా వేయరాదు. ఇక పత్తి వేసుడు మెండి అమ్మటానికి లేము కదా. మీది కౌలు రాయితా భూమి ఉందా మీకు? మేము 7 ఎకరాల భూమి ఉన్నది ఇంటిది. 10 ఎకరాలు కౌలుకు పట్టినాము. 10 ఎకరాల భూమి 2 లక్షలు. ఇక మాది అర్లీ, మాకు డాబా వస్తుంది. డాబాతో కొన్ని మునిగిపోయిన చేనులు. మరి వర్షాలు చేయబట్టి జౌకులు పడతాయి, పంట అసలు దిగుబడి లేదు. ఏం పండుతుంది? ఒక 5-6 కుంటలు. మాకు ఇప్పుడు 7 ఎకరాలల్లో 14 కుంటలు వెళ్ళింది. బట్టి 14 కుంటలు ఒక మ్యాక్స్ తెచ్చినాము. 7 ఎకరాలకు 14 క్వింటాలే అంటే ఎకరాకు 2 క్వింటాలే వచ్చిందా? ఎందుకట్లా? అది ఎందుకో సార్, చెట్లు పెరిగిన నా ఎత్తు కానీ అసలు ఈడు కాతనే పట్టలేదు. వచ్చిన బాగా రాలిపోకండి, ఎంతమంది కొట్టిన వాతావరణం షూట్ కాలే, దుమారం పడు, దాంతో పంట అనేది కాత పట్టాలి. ఇప్పుడు కాత పట్టి పొల్యూషన్ లేదు సుఖ. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి ఏం లేదన్నాడు పరిశాన్ ఉన్నారు పబ్లిక్ అంతా. మర్ర ముంగట సాలకు ఇప్పుడు మర్ర కౌలుకు పట్టుకోవాలంటే వాళ్ళకి పైసలు ఇవ్వాలా, పంట అయితే వండులు లేదు అన్నట్టు. దళాల వ్యవస్థ అయితే పడిపోయింది. దళాల వ్యవస్థ పడిపోయింది మంచిదే, కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఏమీ లేదు. లేదా? ఏం సపోర్ట్ ఉన్నది సార్? ఏం లేదు. ఏం సపోర్ట్ ఉన్నది? ఇప్పుడు ఏ పంట పండించినా ఇది అంకనే పెడుతున్నారు, ఇది మంచిగా లేదు, ఇది ఎండలు పెట్టుకుంది అలా అన్నట్టు. ఇప్పుడు పత్తి రంగా భూమిలో తేమ ఉంటుంది, తేమతో పత్తి వజన్ ఉంటుంది, మెత్తదనం అయిపోతుంది పత్తి. అది మైచేరు ఎంత మంచి బుగ్గన్నా మైచేరు చూపుతుంది. 20 కుంటల పత్తి ఆడ ఎండబెట్టుకొస్తారు సార్? ఎండబెట్టుకోరాదు కదా, ఎండబెట్టుకొస్తారు. మరి ఎండ సుక్క ఎండబెట్టినా కింద పత్తికి ఎండ తలగదు, మీది పత్తికి ఎండ తలుగుతుంది. మరి
చేసి బొక్కలన్నీ కూటైపోతున్నాయి. ఇట్లాగిన గవర్నమెంట్ చేసే అసలు వ్యవసాయం పడిపోతుంది. వ్యవసాయం పడిపోతే మేము బతకము, బిజినెస్ గవర్నమెంట్ మొత్తం దివాళీ తీస్తుంది. ఈ ప్రపంచం అంతా వ్యవసాయం భరోసా మీద ఉన్నది. ఓళ్ళు తిన్న పంట మేము పండించిన పంట తినాలా, వీళ్ళు తినాలా, మేము తినాలా. అసలు పంట కొనప్పుడు పంట పండినప్పుడు వ్యవస్థ ఎంత తిండి ఎక్కడిది? ఇప్పుడు పత్తి అట విదేశాల నుంచి వచ్చే పత్తి కొనుక్కుంటారట ఎక్కువ, దాని మీద ట్యాక్స్ ఉంటే ఎత్తేసిరట. విదేశాల నుంచి వచ్చిన పత్తి కొనుక్కున్న తర్వాత మరి మమ్మల్ని వ్యవసాయం బంద్ చేయమన్నా బిచ్చం అడుక్కున్న ఒక బిచ్చమేయాలి కదా సార్. వ్యవసాయం బంద్ అయినాక అన్ని పండుతేనే కదా బిచ్చం వేసేటోడు. విదేశాల నుంచి తెచ్చుకున్నాక పంట మరి మన భారతదేశం ఎట్లా బతకాలా? ఇప్పుడు గవర్నమెంట్కి తెలియాలి కదా. విదేశ పంట భారీ ఉన్నదని అటు తెచ్చుకున్నాక మరి హల్క పంటలు ఎట్టుకుండా అమ్మాలి మేము. వీళ్ళు పండించుకోకుండా అనాలి కదా గవర్నమెంట్. నేనే మీకు పోషిస్తాము, ఏటదాట నువ్వు పంట పండించడం బంద్ చేయాలి సర్కార్. మరి ఇప్పుడు మన భూమిలో ఏది వండుతున్నదో మనకి ఏ క్వాలిటీ ఉన్నదో అదే క్వాలిటీ వండుతున్నది. ఇక మనకు ఇక అక్కడ పంట వండుతున్నదంటే ఆ భూమికి మన భూమికి తేడా ఉండి ఉండొచ్చు, పంట తేడా ఉండొచ్చు. దాంతో ఎట్లా వండుతుంది? ఇక అట్లా సర్కారు విదేశాల నుంచి పంట అసలు తేద్దు, మన పంటకి ఎక్స్పోర్ట్ ఇవ్వాలా, మన పంటకి ధర మంచిగా వస్తుంది. మరి ఇక ఓకే. సో రైతులు చాలా చాలా అద్భుతంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే మన దేశంలో ఉన్న పత్తిని వదిలేసి విదేశాల నుంచి పత్తి దిగుమతి ఎందుకు, కంపెనీలని పైకి తీసుకురావడం రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఉన్న రైతుని దివాలా తీయడం ఎందుకని అడుగుతున్నారు. సో రైతు దివాలా తీస్తే దేశం దివాలా తీసినట్టే. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ కిసాన్ కపాస్ యాప్ ఉన్నది చూసిన, అంటే ఇది కావాలని ఈ పత్తిని భారతదేశ వ్యవసాయాన్ని బొందబెట్టేందుకు చేసినటువంటి ఒక బిగ్ ప్లాన్ ఏంటంటే, ఏదన్నా వీళ్ళకు అంటే కౌలు రైతులను ఆదుకుంటాం, కౌలు రైతులను పక్కా రైతులుగా కన్సిడర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కదా. ఈ యాప్ అనేది ఇప్పుడు రైతులతో అడుగుతుందంటే, పంట వేసిన తర్వాత యాప్ తీసుకొచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడితే ఇప్పుడు కౌలు రైతులు చాలా ఘోరమైన నష్టానికి బాటలు పట్టినట్టున్నది. నీకు ఒరిజినల్ ఓనర్స్ కూడా వాళ్ళు పండించేది 10 నుంచి 12 క్వింటాల్ అయితే అది ఎట్లా తీసుకుంటలేరు, ఓన్లీ 7 క్వింటాలే. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా నువ్వు అసలు వీళ్ళకు తంబు ఇప్పుడు వచ్చి చాలా మంది అంటారు, అన్న మీరు వచ్చాడ జర చెప్పండి, జర తంబు వేపిమని చెప్పారు. మరి మీ మొదలు తెలియదు అంతా అంటే ఇది తర్వాత వచ్చింది అని చెప్తున్నారు. అంటే కావాలని ఇప్పుడు మాట్లాడేదంటే చాలా మంది మేము మక్క దాంట్లోకి వెళ్ళిపోతాం, ఆల్టర్నేట్ క్రాప్స్కి మేము వెళ్ళిపోతాం అనే కాడికి తీసుకొస్తున్నాం. అంటే వ్యవసాయాన్ని చాలా కుట్రపూరితంగా దీన్ని బొందబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ యాప్ తీసుకొచ్చి కూడా ఇబ్బందులు పెట్టేదంతా ఏం తెలుస్తుంది వాళ్ళకి. యాప్ ఒకటే ఇక్కడ నుంచి తక్కువ కొనుగోలు చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగా రకరకాల గైడ్ లైన్స్ నిబంధనలు పెడుతుంది. ఇది తక్కువ కొనుగోలు చేసే క్రమంలో వీరు రైతులను ఈ వ్యవసాయం సైడ్ నష్టం దిక్కుపోతే నెక్స్ట్ టైం నుంచి ఎవరు వేయరు కదా. నాది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్కి ఏమో మా దగ్గర CCI దగ్గర నుంచి ప్రైవేట్ టెక్స్టైల్ వాళ్ళు కొనుగోలు చేయడం, ఎందుకంటే విదేశాల నుంచి వస్తుందని అంటున్నారు కదా. ఇదే దేశంలో ఉన్న ప్రైవేట్ వాడు వీళ్ళది అందుకొని కొనుక్కుంటుండు కదా, మరి వాడేడు అమ్ముతాడు? వాడు కూడా టెక్స్టైల్ వాడికి అమ్మాలి కదా. 100%. అంటే వీళ్ళు చెప్తున్నది అబద్ధం అన్నట్టు. CCI వాడు చెప్తున్నది అబద్ధం. ఓకే, నువ్వు ఆ ట్యాక్సులు గీక్సులు అన్నీ తీసుకొచ్చి ట్యాక్సులు ఎగ్జామ్ చేసి నువ్వు ఆడికెళ్ళి ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నావు అంటే నీకు వేరే ప్రెషర్లు ఉన్నాయి నీ మీద, నీకు వేరే ఏమున్నాయో లావాదేవీలు ఏమున్నాయో మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ అగ్రి ఉత్పత్తులు, అది పాలు కావచ్చు, పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, వడ్లు కావచ్చు, ఇటువంటి అన్ని మాత్రము పత్తి ఇటువంటివి ఈ దేశీయంలో ప్రొడక్షన్ అనేవి మాత్రం ఇక్కడ వీళ్ళను ఆదరించాలి. ఎందుకంటే ఇక్కడ రికార్డుతో డొక్కాడనటువంటి వాళ్ళు, భారతదేశం అంటేనే వ్యవసాయంతో నిండిపోయినటువంటి దేశం. మనం ప్రపంచంలో మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, చాలా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇదో కొత్త కథకు వచ్చి అసలు వ్యవసాయమే నాశనం చేసే కథ కాడికి వచ్చేది. ఇప్పుడు ఏంది ఇది? ఇవన్నీ ఎందుకే పెద్ద మనిషి? ఇది ఆధార్ కార్డు ఉంది, ఇదేంది మీ సేవ, ఇదేంది ఇది జిరాక్స్ పట్టాదారు పాస్ పుస్తకం ఇది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్ముకుంటేందుకు? దేనికి కావాలి ఇవి? ఇవన్నీ అలా కావాల్సి వస్తుందట. అవన్నీ ఇవ్వాలా? ఇవన్నీ ఇస్తేనే 4 ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. కౌలుకా సొంత భూమి? సొంత భూమి. ఇప్పుడు ఆ యాప్లో అప్లోడ్ చేసినావా? చేసిన. ఎవరు చేసిర్రు? నేనే చేస్తున్నా. ఫోన్ ఉందా నీకు? స్మార్ట్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ లేదు, డబ్బా ఫోన్. డబ్బా ఫోన్లో ఎట్లా చేయొచ్చా? మెసేజ్ వస్తున్నాయి, అది ఓటీపీతో. అంటే ఏడ చేయించినావు? దీన్ని మార్కెట్లో చేస్తారా లేని వాళ్ళకి? ఇప్పుడు ఎంత దిగుబడి అయింది నీకు? ఎంత ఒక 20 క్వింటాలు వచ్చింది. 20 క్వింటాలు దిగుబడి వచ్చింది. 20 క్వింటాలు వచ్చింది. ఎంత రావాల్సి ఉండే మామూలుగా? అంటే 40-50 క్వింటాలు వచ్చేది. 20 క్వింటాలు వచ్చింది. సార్ లాస్ ఏమన్నా కొంచెం తిండి కన్నా మిగిలిందా? ఏం మిగిలదు అంతే. ఆడికాడికి 10 ఎకరాలు. 10 ఎకరాలకు 20 క్వింటాలు వచ్చిందా? అంతే. ఎందుకు అంత తక్కువ వచ్చింది? ఎకరాకి 2 క్వింటాలే వచ్చింది.
మొత్తం లాస్ ఉన్నాయి, వర్షాలు పడేవాడు మొత్తం లాస్ కలిపినంత లాస్ ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం ఆదుకోలేదా? ఏం ఆదుకుంటలేదు. ఈ దానికే 6 పెడుతున్నారు, మైచర్ అని అదని ఇదని ఎండ పెట్టిస్తున్నారు. మంచి క్వశ్చన్ ఇది. పండించిన దానికే కొర్రీలు పెడుతుండు, ఇక ఆయన సాయం ఏడ చేస్తాడు? ఇక అదే కదా, ఇప్పుడు మైచర్ వచ్చిందంటే మళ్ళీ ఎండ పెట్టిస్తున్నారు. 14-13 ఇప్పుడు మరి లీడర్లు ఓట్లేస్తారు, గెలిపిస్తారు, గవర్నమెంట్ ఒక లీడర్ లేదు, ఏం లేదు, అంత దొంగలే ఉన్నారు. అంత దొంగలే. మరి ఎట్లా మరి మనం పైసలకు అమ్ముడు పోతున్నాం కాబట్టి వాడు వీళ్ళ గింతే అని అనుకుంటున్నాం. అంతే 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 అంతే. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేమేం డిమాండ్ లేదు, మైచర్ పెంచాలా, ఇంకా 15 దాకా పెంచాలా. 15 దాకా పెంచాలి. 15 పెంచితే మరి ఖరాబ్ అవుతాడు పత్తి ఆడ CCI గోడౌన్లో పెడితే. ఏమి 13-14 కొంటున్నా అంటే వాపస్ చేస్తూ ఎండ పెట్టుకుంటున్నాం. 8 కానట అలా. మరి ఏం చేయమండి? ఎంత వచ్చింది మాయిశ్చర్? నాది ఇప్పుడు ఇంకా వాళ్ళే, ఇంకా మైచర్ చెక్ చేయలే. ఒకసారి వచ్చిన ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైమే. ఇక్కడ కొంచెం మహిళా రైతులు ఉన్నారు చూడండి, పాపం వీళ్ళు ఎంతసేపు అని ఆయన వచ్చి. ఏమమ్మా అంత పత్తేనా? సోయా ఉందా? సోయాబీన్ ఉందా? సోయా లేదు. పెద్ద మనుషులు రాలేదా? ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఎన్ని ఎకరాలు సార్ ఉంటుంది? పత్తి పండిస్తాం, మాకు చిలకలు ఉన్నాయి సార్, రేగళ్ళు కావు. ఎకరానికి 4 కుంటాలు 5 కుంటాలు ఇట్లనే పడుతుంది దిగుబడి. ఈసారి అయితే వర్షాలు పడుకు ఎక్కువ దిగుబడి ఏం రాలేదు. పెట్టుబడులు కూడా వెళ్తాయో అని భయంగా ఉంది బాగా. ఇక మళ్ళీ 10 రూపాయలకు కిలిస్తే మాకేం మిగులుతున్నాయి పెట్టుబడులు? ఏం మిగిలేదు. ఆఖరికి ట్రాక్టర్ వాళ్ళకు కైకిల్లోలకు అందరికి పోగా మాకు గూళ్ళే తప్ప ఏం మిగిలేట్లేవు. ఏ ఊరమ్మా మీది? పొన్నారి. ఎంత దూరం ఈ నుంచి? ఈ నుంచి ఎంత వస్తుంది సార్ మాకు తెలియదు. ట్రాక్టర్కి ఎంత అయింది కిరాయి? కిరాయి ట్రాక్టర్ పెట్టుకుంటే 2000 అయితే కనీసం ఉంటుంది. 2000-2500 మ్యాక్స్ పెట్టుకుంటే 1500 దాకా వచ్చేస్తుంది. ఒక దాంట్లో రాదుగా? ఒక దాంట్లో వస్తుందా? రాదు సార్. కుంటాలు హిసాబు అదేమి బాగా మైచారు తొక్కి తెచ్చుకుంటే మైచారు పెడుతుంది, అల్కా తెచ్చుకోబడుతుంది. కనీసం 8 ఎకరాలకు 50 కుంటాలు పడుతుందంటే 3-4 ట్రిప్పులు కొట్టుకోబడుతుంది. అవిటికి సగం పోతాయి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? కౌలు కా లేకపోతే సొంత భూమేనా? సొంత భూమి 8 ఎకరాలు ఉంటుంది సార్. 8 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చిందమ్మా? వస్తాయి 2 పైన వస్తాయి. ఎంత సొంతంగా వేసుకుంటే 2 పైన వస్తాయి. ఇంకా కైకిలోలో 4 పెట్టుకుంటే ఎక్కువనే వస్తాయి సార్. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు? అంతే సార్, 4 పడితే మస్తు అనిపిస్తుంది అంతే. ఇంతకుముందు ఎంత వచ్చి ఉండే? 8, 9, 10 వస్తాయి సార్. మరి ఎట్లా ఇప్పుడు సమస్య వీడికి వచ్చిన తర్వాత మీరు అమ్ముకోలేని పరిస్థితి ఉంది కదా? ఏం చేస్తారు సార్ మరి? వాళ్ళు చెప్పినట్టు మేము వినబడుతుంది, మేము చెప్పినట్టు వాళ్ళు వినట్టు లేరు కదా. ఎక్కడ ఎంజాయ్ చేస్తలేదు, ప్రభుత్వానికే తెలుస్తలేదు, మాకే తెలుస్తాయి. ప్రభుత్వాలు మరి లీడర్లు ఓట్లేసారు, మీరు గెలిపించారు, మరి అంత ఎడ్డుబా వీళ్ళంతా లీడర్లు. అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, ఇప్పుడు మరి చేతులు ఎత్తేస్తారు సార్. అప్పుడు కాళ్ళు పట్టుకుంటానికి వస్తారు, ఇంటింటికి వస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం అని. ఇప్పుడు ఏం చేయరు, ఎక్కడ పోయినా కానీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఏ బిల్డింగ్లు ఉన్నా కానీ అదే ఓర అంటాడు అని. నిన్ను ఎత్తుకపోయి ఓటేయిస్తారు లేవలేనంటే. ఓట్లు వేసినాక కనబడరు ఎవరు. వాళ్ళ చెప్పులు వాళ్ళ నెత్తి మిన్న పెడతారు. అప్పుడు చెప్పులు తీసి కాలు కింద పెడతారు, ఇప్పుడు తీసి మా చెప్పులు మా నెత్తి మిన్న పెడుతున్నారు. ఏం బతకరాకట్లేదు, చావరాకట్లేదు. 8 మంది తరువు 8 మంది ముండ మొత్తలో. ఇజోడైతే బతకతందుకు లేనే లేదు. ఎన్నో పైసలు ఖర్చులు అయినాయి కానీ వెళ్ళలేదు పంట. అప్పుల పాలేనా? అప్పుల పాలే, మొత్తం అప్పుల పాలే. కాస్తకారులు ఇవ్వతందుకే లేడు. నువ్వు వచ్చినవేంది? పెద్ద మనిషి లేడా? ఏడున్నాడు? పెద్ద మనిషి లేడు, మా కొడుకు వచ్చిండు. కొడుకు వచ్చిండా? నువ్వెందుకు వచ్చినావు మరి? నువ్వు పత్తి తెచ్చిన. పత్తి తెచ్చినావు? కొడుకున్నాడుగా? కొడుకుంటే ఇక నాదిగా నా పంటున్నది, నేను కాలంటున్నది. ఇక ఇప్పుడు ఎవరి మీద భూమి ఉంటే ఆయన రావాల్సిందేనా? ఓల పంటుంటే వాళ్ళ పంట. జ్వరం వచ్చింది అనుకో, హాస్పిటల్ ఉంటే ఎట్లా? హాస్పిటల్ పోయినచ్చు ఖర్చుడే. అంబులెన్స్ వచ్చేనా పెట్టాలి? అంబులెన్స్ వచ్చేనా పెట్టబడుతుంది. అంత కారణం అయింది. పండించడానికి ఏం లేదు, మన్ముడు కుప్పలే ఉన్నది, ఆగతల మన్నే ఉన్నది. మధ్యలో దళారులు బతుకుతున్నట్టుగా మంచిగా దళాలు బతుకుతున్నారు. కాస్తకారిని పూర్తిగా కోసేస్తున్నాడు. ఇక ఏం లేదు కాస్తకారికి. ఏం మారింది రైతుల బతుకులు? మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కదా, ఏం నుంచి చేసినా కానీ ఇది అంత ఇయ్యోడంత సమక్ష అయితే ఎన్నడూ రాలేదు. ఇయ్యోడు 8 రూపాయలు 10 కొత్తలు వండలేదు. 10 భాగాలకి వెళ్ళి 10 కొత్తలు వండలే. సో ఇది సిచ్యువేషన్. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అన్నది చూడండి. ఇప్పుడు ఆమె పెద్ద మనిషి 70-80 ఏళ్ళు ఉన్నాయా నీకు? పెద్దమ్మా 60 మీద ఉన్నాయి. 70 ఏళ్ళు ఉంది ఆమె. ఇప్పుడు ఆమె వచ్చి ఇప్పుడు తంబు పెడితేనే ఇక్కడ
ఆమె భూమి మీద పంట కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే ఇక్కడ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఈమెకున్న ఆ ఎకరా మీదనో 2 ఎకరాల మీదనో ఆ పంట కొనుగోలు చేయాలంటే ఇక్కడ ఆమె వచ్చి తంబు పెట్టాలి. ఏం నిబంధనలు ఇవి? ఇప్పుడు అదే రైతు పండించిండు, దానికి ఆధార్ కార్డు ఉన్నది, లేకపోతే పట్టా పాస్ పుస్తకం ఉన్నది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఒక ఆన్లైన్ ఇది పెట్టుకుంటే, సెంటర్ పెట్టుకుంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి కదా. వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు ఏందని తెలిసిపోతుంది కదా. అంటే లేని నిబంధనలు పెడతారు. ఏందంటే ఇప్పుడు ఈమె రాకుండా ఉండి ఎవరన్నా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే అయిపోతుంది, ఈడి దాకా రారు కదా, అదొక నిబంధన. అట్లాంటి నిబంధనలు పెట్టడం వల్ల చాలా వరకు ఇక్కడికి రావడం తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల సీసీఐ కొనుగోలు చేయదు, ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తుంది. సో సీసీఐ ఎందుకు కొనుగోలు చేయదు? అక్కడ 11% ట్యాక్స్ విదేశాల నుంచి వచ్చే పత్తికి ఎగ్జామ్షన్ ఇచ్చిండు. సో దానివల్ల ఆ పత్తి కొనుగోలు చేస్తున్న ఇండస్ట్రీస్ మొత్తం దీన్ని కొనుగోలు చేయట్లే. ఇప్పుడు సీసీఐ కొనుగోలు చేసి ఎవరికి అమ్మాలా? సో వాడు ఎట్లా కొన్నాడు కదా, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఎందుకంటే వాడు విదేశాల పత్తి ఎక్కువ కొనుగోలు చేస్తుండు, తక్కువ ధర ఉన్నదని. ఇదంతా లింక్ చైన్ అనమాట. ఇదంతా కార్పొరేట్ మాఫియా, పొలిటికల్ అండ్ కార్పొరేట్ మాఫియా. ఇది అన్ని పార్టీలు అందరు లీడర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఈ టోటల్ ఈ మాఫియాలో. మీకే లిమిట్ ఉంటుంది కదా, అంత వీళ్ళు పత్తి రైతు నుంచి కొనలేదు అనుకోండి, మనం వీళ్ళు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి సీసీఐలో కొనుక్కుంటారు. ప్రైవేట్ దగ్గరనే సీసీఐ కొంటారు. నిండనప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ దగ్గర నుంచి సీసీఐలో కొనుక్కుంటారు. మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు అప్పుడు మాత్రం వాళ్ళకి ఫుల్ రేట్ ఇచ్చి కొనుక్కుంటారు మళ్ళీ. అది మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకుంటది 10-15 ఎకర్లు ఉన్నది సార్. ఇవాళనే వస్తారా, నిన్న మొన్న వచ్చిపోయారా మీరు? ఇవ్వాలని వచ్చిన ఇవాళ లాస్ ఉన్నాం మేము. పత్తులు లేవు, ఏం లేవు మాకు. ఎకరాలకు వర్షాలు పడి మాకు ఏం లేవు, అస్సలే పత్తి వెళ్ళలే. 12 ఎకర్లకు 15 కుంటాలు తెచ్చినాం సార్. ఎన్ని ఎకరాలకు? 15 ఎకర్లకు 15 ఎకరాలకు 15 క్వింటాలు. ఇంకెళ్ళలే, కాయ ఉన్నది ఇప్పుడు కాదు, ఇక వస్తుంది, అది పుచ్చ అవుతుంది, అది ఏమవుతుంది ఏమో తెలియదు. కారణం ఏందమ్మా? వర్షాలేనా? వర్షాలతోటే ఏం లేదు, ఇక ఏం లేవు. ఖర్చు ఎంత వచ్చిందో? ఖర్చు 4-5 లక్షలు వచ్చినాయి. అన్ని గింజలు మునాపలు పట్టుకున్నాడు అన్ని అంటే 4-5 లక్షలు వచ్చినాయి సార్. కైకిళ్ళు అన్ని అనేటోళ్ళకి ఏం లేవు, మాకేం మిగిలాయి సార్. ఇయ్యోడు మిగ ఎప్పుడు మిగిలాయి మాకు, ఇదే కాస్తకారులకు. వ్యవసాయం చేసేటోళ్ళకి ఏం లేదు మాకు. ఇక పత్తి కాకుండా వేరే పంటలు వేయడానికి అవకాశం లేదా సార్? మాకు నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నాయి, అసలు వాటర్ లేదా ఇక్కడ? వాటర్ లేవు. మా శనకాయ అన్ని మాది గూడ బరకాలం, గూడ తిరిచనం అది. ఓకే, మీదే ఊరమ్మా? కౌలుకా? మీకు భూమి ఉందా? భూమి ఉన్నది 4 ఎకరాలు, కౌలుకు 6 ఎకరాలు పడతాం. ఆగువారింది చేను, ఆగంచుకున్నది. ఓకే, పత్తి 15 కుంటాలు అయితే తీసుకొని వచ్చి. 15 క్వింటాలు అయిందా 10 ఎకరాలకు? తెచ్చిరా మరి? తెచ్చిండు. ఓకే, సో ఏ రైతుని గదులు ఇచ్చినా ఇదే పరిస్థితి. సో ఈసారి పెద్ద ఎత్తున రైతులు అప్పుల పాలయ్యే అవకాశం అయితే కనబడుతున్నది. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల కాలంలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన 22 నెలల కాలంలో కూడా 100 మంది రైతులు, ప్రతిరోజు 1-2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. పేపర్లో రానివి ఇంకెన్నో. అట్లా ఈ పాటికే ఈ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈసారి ఇంకా భయంకరంగా ఉండే ఛాన్స్ ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఏమమ్మా, ఏం పత్తా? పత్తే. ఎన్ని ఎకరాలు మనది చెప్పమ్మా? మాట్లాడు. 5 ఎకరాలా? నువ్వెందుకు వచ్చినావు? పెద్ద మనిషి లేడు? నా పంట ఉన్నది. నా పంట ఉన్నది. నీ పంట ఉన్నదా? అంటే నీ పేరు మీద ఉన్నదా? మరి తంబు పెట్టినావా? చెయ్యి పెట్టిన. ఎంత పండింది? బాగానే వస్తున్నాయా పైసలు ఈసారి? ఏం పైసలు? అవి ఇప్పుడు పత్తి అమ్మితే ఏమో ఎంత తెలియదు. ఇప్పుడే ఫస్ట్. బాగా పండిందా? ఎట్లా పండింది? ఏం పత్తి ఉన్నది? గంగల పత్తి. పత్తి లేదు, అంత ఆనకు నానింది, అంత గూళ్ళు ఎత్తున్నాయి. పత్తి లేదు, బిత్తి లేదు. పత్తి లేదు, బిత్తి లేదు, ఇంకా సెట్లు అయినాయి. మరి సార్ పెట్టుబడి ఎట్లా రావాలి? ఎట్లా రావాలంటే దేవుందా, ఏం చేస్తావు, ఎట్లా బతుకుడు? గవర్నమెంట్స్ ఏమి ఇస్తలేవా? ప్రభుత్వాలు ఓట్లు వేసిరుగా మీరు. ఏమి ఇస్తున్నారు, ఏమి ఇస్తలేరు. ఇంకా ఏడ రైతు బంధు లేదు, ఏం లేదు. మొన్న వచ్చిందేమో పోయినసారి, ఈసారి ఇంకా రాలే. మత్తు వచ్చి అది అప్పుడు ఎప్పుడు వచ్చింది, ఇంతవరకు లేదు. రుణమాఫీ అయిందా? అయింది రుణమాఫీ. ఎంత అయింది రుణమాఫీ? 1,60,000. 1,60,000 అయిందా? ఓకే, సరే. మీకమ్మా, మీరెంత తెచ్చిర్రు? పత్తేనా మీది? పత్తే సార్, మాది 3 ఎకరాలు ఉన్నది, 5 కుంటాలు అయింది సార్. కౌలుకా లేకపోతే
సొంతమా భూమి? సొంతం కాదు కౌంతం. ఈసారి కష్టంగానే ఉందా? కష్టంగానే సార్. అది వానకు మొత్తం సగం కొట్టుకపోయింది సార్. సగం కొట్టుకపోయింది. మొత్తము అంత నీళ్లు సాపు పత్తి అంతా ఖరాబ్ అయింది అంతే. మరి ఎందుకు మరి పరిస్థితి? సరే ప్రకృతి వర్షాలు వల్ల అట్లా తయారైంది. వీడికి వచ్చినాక కూడా మిమ్మల్ని ఎవరు చూస్తలేరుగా? ఎవరు చూస్తలేదు సార్. ఊర్లో రమ్మంటావు సార్ మరి అంతే. సో ఆదిలాబాద్ మార్కెట్లో సిచ్యువేషన్ ఇది. సో వీళ్ళంతా కాంటా వేసిన తర్వాత స్ట్రేట్గా వీళ్ళు కొనుగోలు ఎక్కడైతే వీళ్ళు జిన్నింగ్ మిల్ ఉందో దీని పక్కనే ఆ జిన్నింగ్ మిల్లుకి తీసుకెళ్తారు. ఎక్కడెక్కడైతే వీళ్ళ స్లాట్ బుక్ చేసినప్పుడు మిల్లుని కేటాయించబడుతుందో ఆ మిల్లుకి తీసుకెళ్ళి పత్తినంతా అక్కడ చేస్తారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి మాస్టర్ ఎంత ఉందన్నది డీటెయిల్డ్గా నెంబర్ వేసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాడు అక్కడ రేట్ డిసైడ్ చేస్తాడు జిన్నింగ్ మిల్లు వాళ్ళు. మొన్నటిదాకా ఈ మిల్లులన్నీ కూడా బంద్ ఉండే, మొన్ననే ఈ సమ్మెను విరమించడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పత్తి కొనుగోలు కొంత వేగంగా జరుగుతున్నాయి. ఎంత జరిగినా రైతులు పండించిన పంటనైతే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నిబంధన రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ కపాస్ అనే యాప్ ఒకటి కౌలు రైతులకి చాలా ఇబ్బంది పెడుతున్నది. భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ముసలోళ్ళైనా ఇంకెవరైనా హాస్పిటల్లో ఉండని ఇక్కడ వచ్చి తంబు పెడితే మాత్రమే వాళ్ళ పేరు మీద ఎకరం ఉంటే 7 క్వింటాలు దాని మీద కొనుగోలు చేస్తారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే అవకాశమే లేదు. ఈ ఓనర్లకి కౌలు రైతులకు మధ్య కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కౌలు రైతులు ఆ ఓనర్లను రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇట్లా రకరకాల ఇబ్బందులతో సీసీఐ కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళేదో పెద్దగా ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఏం కనబడట్లేదు, ఎక్కడా కనబడతలేదు. సో ఎవరి దారిలో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. మొన్నదాకా జూబ్లీ హిల్స్ ఎలక్షను, ఇప్పుడు ఇంకో ఎలక్షను, రేపు పంచాయతీ ఎలక్షను, ఈ తర్వాత ఇంకో ఎలక్షన్. ఇంతవరకు రైతులు చూడండి, మీరు ఒక్కసారి గమనించండి, ఒక్కొక్క ఎకరాకి సగానికి సగం దిగుబడి పడిపోయింది. మరి నష్టపోయిన రైతులకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎవరిది? పంటల బీమా పథకం తీసుకొస్తామని ప్రభుత్వం ఎందుకు ఈ బీమా పథకాన్ని ఇంతవరకు తీసుకురాలే? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? చాలా దారుణంగా ఉన్నది. ఈ సిచ్యువేషన్ నుంచి రైతుల్ని బయటపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. చాలామంది రైతులు ఉన్నారు చూడండి, మొత్తం రైతులు వీళ్ళంతా. అవతల సోయాబీన్ నమ్ముతున్నారు, అక్కడ కొంత రంగు మారిన సోయాబీన్ వాళ్ళు అక్కడ సమస్యల్ని చూస్తున్నారు. అక్కడ కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక 2-3 మాట్లాడిద్దాం. అందరు రైతులేనా? రైతులేనా? ఎట్లుంది సిచ్యువేషన్? ఎట్లుంది అంటే మీరు కొంచెం అవగాహన ఉన్నోళ్ళు కదా, పాపం ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి కూర్చొని పోతున్నారు. వాళ్ళ ఓటీపీ పెడతాడు, కొద్దిగా పైసలు ఉండయి, ఆ ఫోన్లు కూడా ప్రాబ్లం అవుతున్నది. ఇంకొకరికి ఇవ్వాలంటే కూడా కష్టం అవుతున్నది. ఇక వాళ్ళకు పెట్టుబడి పెట్టిన దానికి రాకడకు పోకడకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. చదువుకున్న వాళ్ళే కష్టపడుతున్నారు. ఇక ఆడవాళ్ళు చదువు రాని వాళ్ళు రక్షకులు కూడా బాగానే ఉన్నారు కదా, దాంతో బాగా మందికి ప్రాబ్లం అవుతున్నది. సమస్య ఎక్కడ ఉంది? ఇంత ఘోరంగా ఎందుకు తయారైంది? ఈ బుకింగ్ చేసుకోమంటున్నారు, కానీ అక్కడ ఏమవుతుందంటే ఏ రోజు అవుతున్నదో ఆ రోజు చేసుకోమంటుంటే ప్రాబ్లం ఎక్కువవుతున్నది. దాంతో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. వచ్చిన తర్వాతనే చేసుకోవాలి, వచ్చిన తర్వాతనే చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్స్కి ఇచ్చి మళ్ళీ పే చేసుకోవాలి. అట్లా అంటే మళ్ళీ ఇటు బండి ఉంటుంది, మళ్ళీ అటు అక్కడ పోవాలా, ఇబ్బంది అయిపోతుంది. ఒక్కళ్ళు అటు తిరగాల చేయాలంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. సరే, అదొక సమస్య. ఇప్పుడు చేతికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సరిగ్గా చూస్తున్నారా? అంటే తీసుకుంటున్నారా? కొనుగోలు చేస్తున్నారా? కల్టివేటర్స్కి మైచర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి, చలి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు చూస్తున్నాం ఎందరో మంది పంట పండించారు, ఆరేసుకుంటున్నారు. మొన్న సర్క్యూట్ తోటి మొత్తం పత్తి అంతా కూడా కాలిపోయింది. పండించిన పంట కూడా అట్లా బాగా నష్టమైపోతుంది రైతులకు. ధరలు లేక మళ్ళా ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఎండబెట్టుకుంటే కూడా ఆడకుండా అట్లా నష్టం జరుగుతుంది వాళ్ళకి పాపం. ఎట్లా సమస్యకు పరిష్కారం ఏంది? గవర్నమెంట్స్ ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నాయి, రియాక్ట్ అవుతున్నాయి? ఇక గవర్నమెంట్ రెస్పాండ్ కాకూడలేదు. ఇప్పుడు మన కేటీఆర్ కూడా వచ్చిండు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. శంకర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుంది. సెంట్రల్ గవర్నమెంట్ సేవ ముందు మన అగ్రికల్చర్లో డెవలప్ అవుతున్నాయి, పంటలు పండిస్తున్నారు. ముందు 15 కుంటాలు 12 కుంటాలు ఉండే, 12 కుంటాలు మరి 7 కుంటాలు చేసి ఎంతవరకు కరెక్ట్ అది? అది మనకి ఇంకా 15 దాకా తీస్తున్నారు. ఒక్కొక్కరికి డబల్ క్రాప్ వేసి ఇచ్చి 2 సార్లు నీళ్ళు ఇచ్చి ఒక ఎకరానికి 15-20 కుంటాల దాకా పండిస్తున్నారు. అయినా కానీ దాన్ని ఇంకా తగ్గించేసరికి ప్రాబ్లం బాగానే అవుతుంది బాబు. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా రైతులు? సో కన్క్లూడ్ చేద్దాం. సో మీరు చెప్పాల్సిన ఫైనల్ వర్డ్ ఏంటి? ఈ కుట్రలు ఏవైతే భారతదేశ వ్యవసాయ వ్యవస్థను నాశనం చేయాలని ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో అది మంచిది కాదు, దేశానికి అరిష్టం.
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నట్టుగా ఇప్పుడు ఎడ్లు పోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి మొత్తం మల్టీనేషనల్ కంపెనీల చేతులల్లో భారతదేశంలో వ్యవసాయ భూమిని మొత్తం అంటగడుతున్నారు. బంగారు ప్లేట్లలో పెట్టి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు. కానీ ఇక్కడ అంటే వీడికి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా అయింది. హైదరాబాద్లో కూర్చున్నప్పుడు ఇంత క్లియర్గా నాకు అర్థం కాలేదు. వాస్తవంగా ఆదిలాబాద్కి వెళ్ళి 10 మంది రైతులు వచ్చి రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్కి వచ్చి చెప్పిన కాడుకుని ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూస్తే ఇది చాలా క్లియర్ కట్గా రోజుకింత పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు. అంటే దాన్ని అంటే ఎట్లా అంటే అసలు వ్యవసాయం అంటేనే భయపడే స్థాయికి తీసుకుపోయి ఈ వ్యవసాయం మొత్తం వీళ్ళందరినీ తీసుకుపోయి కార్పొరేటర్ల చేతులలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చాలా క్లియర్ కట్గా కనబడుతున్నది. అంటే ప్రతి అడుగు ముంగడికేస్తే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం, ఎక్కడనో దగ్గర ఆర్థిక నష్టం కావచ్చు. అసలు ఈ వృత్తినే మొత్తం వదిలిపెట్టేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఈ సైడ్ కాకుండా చేస్తే ఇప్పటికే నిరుద్యోగ సమస్యతోని జనాలు ఆగమవుతున్నారు. ఆయనతో అరకొర వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా నాశనం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతదేశంలో అందరూ కూలి పని చేసుకుంటేందుకు వేరే దేశాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కుట్ర కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకో విషయం ఏం తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు తేమ శాతం 8 నుంచి 12% అంటారు కదా, ఒక్కొక్క దానికి 83 రూపాయలు ఎక్కువ వస్తుందని. కానీ తేమ శాతం 4, 5, 6 ఉన్నోళ్లకు గతంలో వీళ్ళకు దానికి పర్సెంటేజ్ ప్రకారంగా పైసలు రిటర్న్ ఇచ్చేదట. ఇప్పటిదాకా అది ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు అది చేయలేదు, అది ఇచ్చే పరిస్థితి కూడా లేదు మళ్ళా. సో బయట మనకు చెప్తున్నది ఒకటి, వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నది ఒకటి. సో ఇక్కడికి వచ్చినాక చూసిన తర్వాత ఈ వ్యవసాయాన్ని కాపాడాలి. మన భారతదేశ ఖాళీ పత్తి ఒకటే కాదు, సోయా కావచ్చు, తర్వాత వడ్లకు సంబంధించిన కావచ్చు, ఇవన్నీ అందరు రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళకు తలకాయ దించితే మాత్రం భారతదేశ వ్యవసాయం తల తీసినట్టే జరుగుతుంది. కనుక అది ఆపాల్సిన అవసరం ఉంది. తక్షణం గవర్నమెంట్స్ రెస్పాండ్ కావాలి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. రైతులను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఈసారి రైతులు అప్పుల పాలవ్వబోతున్నారు. వాళ్ళు కనీసం బతకడానికైనా అవకాశం కావాలంటే ప్రభుత్వాలు ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మనం ఆదిలాబాద్ మార్కెట్ నుంచి మనం మాట్లాడుతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.